ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనం గడిచిన వారం విన్నటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి తపన బహుకొద్ది మందికి మాత్రమే క్రైస్తవ లోకంలో ఉంటుంది. వాక్యమును తెలుసుకుని జీవించాలి అనేది ఎక్కువ మందికి ఉంటుంది. బైబిల్ తెలుసుకున్నాం, బైబిల్ నేర్చుకుంటున్నాం, బైబిల్ మాట్లాడుతున్నాం, బైబిల్ బోధిస్తున్నాం, కానీ బైబిల్ ప్రకారం జీవించడానికి బహు తక్కువ మంది ఇష్టపడుతున్నాం. సో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి కాదు, చేయటానికి అని శాస్త్రులు పరిచయాల దగ్గర నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళందరికీ యేసు ప్రభు మీద చాలా కోపం వచ్చి యేసుని సిలువ వేయటానికి చాలా తపన పడ్డారు, ప్రయత్నం చేశారు. అలాగే వారు గెలిచారు. అయితే వారు గెలవటం ఆ టైంకి సిలువ వేయటం వరకు జరిగింది, కానీ ఆ తరువాత ఆయన అనేకులను గెలిపించడం ప్రారంభించాడు. ఆయన మరణమే ఆయన యొక్క పునరుద్ధానానికి బలమైంది. ఆ పునరుద్ధానమే అనేక మంది క్రైస్తవులుగా చేసి ప్రపంచమంతటికి క్రైస్తవులను పరిచయం చేసింది. ఈరోజు పరిచయం చేయబడిన క్రైస్తవ్యాన్ని డైల్యూట్ చేయడానికి నాయకత్వం బయలుదేరింది. నాయకత్వం అనగా సంఘాలు నడిపించే నాయకులు దాన్ని ఎంత చండాలం చేయగలరో, ఎంత పాడు చేయగలరో, ఎంత నష్టపరచగలరో, ఎంత దేవుని ఉద్దేశాన్ని భ్రష్టు పట్టించగలరో అపవాది చేతిలో వాడబడుతూ దాన్ని సరిగా అర్థం చేసుకోక దేవుని యొక్క మాటను పూర్తిగా నిర్వీర్యం చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. అందుకే వాక్యానుసారమైన ప్రతి ఒక్క జీవితాన్ని జీవించడానికి ఎంతో ఆశగా, ప్రయాసగా విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవటానికి మనం బ్రతకాలి, దాని కొరకు పోరాడాలి. మనం నేర్చుకుంటున్న ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నుంచి ఎఫిషియన్స్ 4:24. నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. బైబిల్ దగ్గరికి వచ్చేస్తే సరిపోదు, క్రైస్తవులు మారిపోతే సరిపోదు, సంఘాల్లో చేరిపోతే సరిపోదు, కానీ నవీన స్వభావాన్ని ధరించుకొనని ఏ క్రైస్తవ్యము కూడా అబద్ధపు క్రైస్తవ్యం అవుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే క్రైస్తవులుగా మారుతున్న చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటే ఏం జరుగుద్దో, ఏం కావాలో, ఏం దొరుకుద్దో అనే ప్రపంచాన్ని సృష్టించారు. నిజానికి యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి దొరకాల్సింది ఏంటంటే కొత్త స్వభావాన్ని ధరించుకునేటువంటి అనుభవానికి. పాత పురుషుడు చనిపోతూ ఉంటాడు, క్రీస్తునందు నూతన పురుషుడు అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉంటాడు. ఆ అభివృద్ధిలోనికి వచ్చేటువంటి ఆ క్రైస్తవ సంపూర్ణతను మనం కావాలని, మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే దానిలో మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో మొట్టమొదటిది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సజీవంగా బ్రతికి ఉండంగానే, కోరికలు ఉంటుండగానే, ప్రాణము కదులుతూ ఉండగానే, విశ్వాసంతో నడుస్తూ ఉండగానే సజీవ యాగంగా మన శరీరాలను ఏం చేయాలి? సమర్పించేసేయాలి, ఆయనకు ఇచ్చేసుకోవాలి, ఆయనకు సబ్మిట్ చేసేసుకోవాలి. ఆయనకు అప్పగించుకోవటం ద్వారా ఎట్లాంటి పరిపూర్ణతలోకి రావాలి అనేది మనం నేర్చుకోవాలి. సజీవ యాగంగా శరీరాలను సమర్పించండి అంటే ఎప్పుడో చిన్నప్పుడు మనం ఒక స్టోరీ చదువుకున్నాం, ఒక నాన్ డీటెయిల్ స్టోరీ. దానిలో ఏముంటుందంటే ఒక కోతి యొక్క గుండెకాయని తీసుకురావడానికి చాలా ప్లాన్ చేసినాయి అంట మొసలి, అలాగే మరికొన్ని. తీరా ఏం జరిగింది? ఆ మొసలి దాన్ని ఎక్కించుకుని కోతిని సగం వరకు వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగిందంట, ఏంటంటే కోతి బావ ఇప్పుడు నేను నీ గుండెకాయ తీసుకుందాం అనుకుంటానంటే, అయ్యో ఎంత పని చేసావు, నేనేమో చెట్టు మీద పెట్టొచ్చాను, నువ్వు అనవసరంగా నాకు ముందు చెప్పున్నావు కాదు, ఇంత ప్రయాణం వేస్ట్ అయిపోయింది, సరే పద చెట్టు దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ నాకు గుండెకాయ నీకు ఇస్తానంటే ఆ వెర్రి ముసలిది మొసలి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కోతిని అవతల దింపిందంట. ఇది సరదాగా చెప్పుకున్న వాస్తవం ఏంటంటే క్రైస్తవుడు శరీరాన్ని, ప్రాణాన్ని వేరువేరుగా కాకుండా రెండింటినీ కలిపి ప్రేమిస్తూ శరీర సంబంధమైన పరిస్థితులను సజీవంగా అప్పగించండిరా అంటే చర్చిలోకి శరీరాన్ని తెచ్చి వదిలేసి మనసునేమో అడిష్టం వచ్చినట్టు లోకంలో తిప్పుతున్నాడు. వాడి శరీర కోరికల విషయంలో మొదటిది సజీవయాగంగా అప్పగించుకోవాలంటే ఉత్సాహాలను వదిలేయాలి. శరీర ఉత్సాహాలకు ఏవేవైతే ఉంటాయో ఆ ఉత్సాహాలు వదిలేయాలి. కానీ క్రైస్తవ్యంలో ఉన్న ఉత్సాహాలు ఇంకెక్కడ లేవు, ఎక్కడా వదిలేసుకున్నాయి, కానీ క్రైస్తవ్యంలో పోలేదు. ఎందుకంటే మరి ఉత్సాహ సంతోషాలను, పుట్టినరోజులు, ఘనతలు, గుర్తింపులు, అవార్డులు ఇవన్నీ పాస్టర్లుగా, సంఘ నాయకులుగా, సంఘంలో విశ్వాసులతో ఇదొక ఆర్భాటపు ఉత్సవాలను చేయడానికి ఇష్టపడుతున్నారే తప్ప ఆ ఉత్సాహాన్ని ఆపుకుని సజీవంగా అప్పగించుకోవటం చాలామందికి చేతకాలేదు. రెండవది ఆనందాలు ఆపుకుంటాం చేతకాటలేదు. శరీర ఆనందాలను విపరీతంగా ప్రోత్సహించుకోవటానికి, క్రొత్త వాటి కొరకు ఆనందించే స్థితిని తగ్గించుకోలేకపోతున్నాం. మూడవది శరీర సంతోషాలు వదులుకోలేకపోతున్నాం. వ్యసనాలతోనూ, ఆటలతోనూ, ఆటపాటలతోనూ నడిచిపోతూ ఉన్నాం. నాలుగోది శరీర మర్యాదలను వదలలేకపోతున్నాం.
శరీర మర్యాదలు అంటే సంతోషపరచాలి, అందరినీ బాధపెట్టకూడదు లాంటి మొహమాటాలకు పోయి విపరీతంగా బలహీనపరచబడిపోతున్నాం. ఐదవది శరీర అలవాట్లు ఆత్మీయ అలవాట్లుగా మార్చుకోవాలి. అది ఇంకా చేతకాటల. ఆత్మీయ అలవాట్లుగా మార్చుకోకుండా కేవలం శరీర అలవాట్లతో మాత్రమే శరీరాన్ని మాత్రమే తీసుకొచ్చి ఆత్మీయతగా భావించే పరిస్థితి చాలా మోసమవుతుంది. ఆ పరిస్థితుల్ని సరిగా ఉంచలేకపోతా ఉంది. దాన్ని పరీక్షించుకోవాలి. దానిలో మొదటి విషయాన్ని చూసాం. శరీర అలవాట్లను ఆత్మీయ అలవాట్లుగా మార్చుకుంటే మొట్టమొదటిది నిజమైనటువంటి ఆకలి ఆత్మీయ ఉపవాసంగా మార్చుకోవటం. రెండవది నిద్ర జాగారంగా మార్చుకోవటం. మూడవ విషయాన్ని మనం ఈరోజు చూద్దాం, ఆలోచిద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమన్ సైట్ 17 రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో భక్తులకు ఉన్నటువంటి ఆశ ఏంటో చూద్దాం. మనము పిల్లలమైతే దేవుని వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. పరలోకం కావాలి, పరలోకంలో సింహాసనం కావాలి, పరలోకంలో కిరీటం కావాలి, పరలోకంలో కొత్త పేరు కావాలి, పరలోకంలో చాలా బహుమతులు ఉన్నాయి, అవన్నీ కావాలి. కానీ క్రీస్తు శ్రమ అయితే ఆవిడకి అక్కర్లా. ఎందుకంటే శరీర కోరికలని ఆత్మీయమైనటువంటి కోరికలుగా మార్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా శరీరం ఏమవ్వాలి? శ్రమ పొందే అనుభవానికి రావాలి. ఎలాంటి పరిస్థితుల్లో సుఖము శ్రమగా మార్చుకునేటువంటి ఆశ ఎంతమందికి ఉంది? సుఖపడుతున్న ప్రతి ప్రాణాన్ని శ్రమకు ఆత్మీయ శ్రమగా మార్చుకునేటువంటి ఆశ కోరిక ఎంతమందికి అవసరంగా కనపడుతుంది? ఆత్మీయ జీవితంలో నిజమైనటువంటి సుఖాలను ఆత్మీయ జీవితం ఎంతో కోరుకుంటా ఉంది. ఆత్మీయమైనటువంటి సుఖాలను కోరుకునే ప్రతి మనిషి ఆత్మీయమైనటువంటి శ్రమగా పోర్చుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదు. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా మనం ఏమవ్వాలంట? శ్రమ పొందిన ఎడల. చాలామంది శ్రమ పొందటం అంటే ప్రభు ద్వారా జరిగేటువంటి శ్రమ వేరు, ప్రభు కొరకు పడే శ్రమ వేరు. రెండు శ్రమలు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి యేసు ప్రభు నమ్ముకున్నారనుకోండి, నమ్ముకున్న వెంటనే చాలామందికి కొన్ని శ్రమలు వస్తాయి. సాధారణమైన శ్రమలు, బాప్తిజం తీసుకున్న వెంటనే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని చెప్పే శ్రమలు ఉంటాయి చూసారా? అలాంటి చిన్న చిన్న శ్రమలు. ఆ చిన్న చిన్న శ్రమలు ఏంటంటే చుట్టాలు బంధువులు మిమ్మల్ని పిలవకపోవటం, కార్యక్రమాలకు ఆహ్వానించకపోవటం, ఏదైనా పరిస్థితులు వస్తే బొట్టు లేదని చెప్పి నేను చిన్న చూపు చూడటం, కొన్ని పరిస్థితుల మధ్య మీకు సహాయ నిరాకరణ చేయటం, ఇటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఇవి కాదు, ఇవి సాధారణంగా వచ్చేటువంటి శ్రమలే. ఇవి కాకుండా మరికొన్ని శ్రమలు క్రైస్తవుడు అయినందుకు అనిపించేటువంటి బాధలు ఉన్నాయి. అవి ఇంకా మన భారతదేశంలో అంత పరిస్థితి దక్షిణాదిలో ఉన్నటువంటి ఎవరికి రాలా. ఉత్తరాదిలో క్రైస్తవ్యాన్ని ప్రకటించినా, క్రీస్తు కొరకు బ్రతికినా, సంఘానికి వెళ్ళినా, ఛార్జ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎక్కడ పెట్టారో కూడా తెలియకుండా కొద్ది రోజుల పాటు హింసిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి మనకి ఇంకా ఆ పరిస్థితి దక్షిణాదిలో రాలా. ఇంకా ఏమైనా అవసరమైతే రకరకాలుగా గొడవలు చేసి ప్రొటెస్ట్ చేసే పరిస్థితి మనకుంది ఇక్కడ. అక్కడ ఇంకా రాలేదు. క్రీస్తు కొరకు నిజమైనటువంటి శ్రమలు పొందేటువంటి అనుభవానికి ఈరోజు చాలామంది ఇష్టము లేదు, సిద్ధము లేదు. ఒకవేళ ప్రభు కొరకు కొన్ని పరిస్థితులను ఎక్కువ కాలం దుఃఖపడాలి, ఎక్కువ కాలం శ్రమ పడాలి అని అంటే శ్రమను తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే తగ్గిపోతాయి, ఎక్కడికి వెళ్తే శ్రమ చులకనగా చేయగలుగుతాడు, ఎక్కడైతే పరిస్థితిని బాగు చేసుకోవచ్చు అనడానికి మనుషుల చుట్టూ తిరగటానికి విపరీతంగా ప్రయాసపడుతున్నాం. చాలా ఆశగా కూడా పరిగెడుతున్నాం. ఎందుకు అనంటే తగ్గించుకోవాలి, ప్రాబ్లం తగ్గిపోవాలి, త్వరగా సమస్యకి సొల్యూషన్ వచ్చేసేయాలి. ఇది మనుషులకు ఉన్నటువంటి ఆశ. నిజమే, ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం ఇష్టపడే నువ్వు ప్రాబ్లంలో నేను దేవునిని విడిచిపెట్టకుండా ఉండడాని కోసమే ఈ ప్రాబ్లం అని ఎంతమంది నమ్ముతారు? ఈ శ్రమ నేను దేవునితో నిలబడ్డానికే, దేవునిలో నిలబడ్డానికే, దేవుని కొరకు బతకడానికే, దేవుని యందు సాక్ష్యం కలగ ఉండడానికే అని ఎంతమంది ఆ శ్రమలో నిలిచి ఉండడానికి ఇష్టపడతాం? ఆలోచించండి. ఈరోజు ఒక శ్రమ వచ్చింది, సేవకుడికి దొరకలేదు, దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడతావా? సేవకుడు దొరకలేదని నిందించుకుంటూ ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతావా? ఎక్కువసార్లు ప్రయత్నం చేయడానికి? అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇన్ఫర్మేషన్కి తగినట్లు సొల్యూషన్ దొరకలేదని దుఃఖపడటం లేదా మనకి? ఆత్మీయంగా దేవుని కొరకు దుఃఖపడేటువంటి అనుభవాలు చాలామందికి నేటి దినాలలో ఆర్థిక స్థితి పెరగడం వల్ల ఎవరికి లేదు. ఆ సామాజిక న్యాయం పెరిగిపోవటం వల్ల కూడా ఎవరు బాధపడటానికి కూడా ఇష్టం లేరు. మానసిక స్థాయిలోనూ ఆత్మీయ స్థాయిలోనూ ఒక్కొక్కరు ఒక ఉన్నతమైన స్థాయిని పొందేసుకున్నారు. ఈ పైకి వెళ్ళిపోయిన దాన్ని బట్టి పాత దినాలలో పడినటువంటి శ్రమల యొక్క దీవెన ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, క్రీస్తు కొరకు అనుభవించేటువంటి ఆ తోడి వారసులముగా పొందే శ్రమ ఇప్పటికీ చాలామందికి లేదని చెప్పాలి. వచ్చి శ్రమకు సొల్యూషన్ దొరికేటువంటి పద్ధతులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది వెతుకుతున్నాం. 18వ వచనంలో కూడా చెప్తుంది, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట కావని ఎంచుకొంచున్నాను.
మన ఎడలో ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఎంచుచున్నాము. సో ప్రతిసారి మనం ఎంచుకునేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు, ఇప్పుడు పడుతున్న కష్టాలు, ఇప్పుడు పడుతున్నటువంటి వేదనలు రాబో కాలంలో వచ్చే ప్రత్యక్షతలు ఉంటాయి అని అంటే ఒక ఆలోచన చేయండి. ఒక 20 రోజుల దుఃఖం, 20 రోజుల కష్టం కంటిన్యూస్గా 20 రోజులు అనుభవిస్తే 20 సంవత్సరాలు దీవెన అనుభవిస్తావని నీతో చెప్పాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ 20 days పెయిన్ 20 years బ్లెస్సింగ్ ఉంది. ఆర్ యూ రెడీ? ఓకే, 20 years పెయిన్, మళ్ళీ జాగ్రత్తగా వినండి, 20 సంవత్సరాల శ్రమ, 20 రోజులు దేవుని దగ్గర కూర్చునే సంతోషం ఉంటుంది. ఏది కావాలి? రెండు దేవుని కొరకు శ్రమే. ఇక్కడ 20 days, అక్కడ 20 years బ్లెస్సింగ్. ఇక్కడ 20 years పెయిన్, 20 days ప్రభు దగ్గర ఉండేటువంటి ఆ గొప్ప దగ్గరికి వెళ్ళే దగ్గర దారిలో వెళ్ళిపోతావు. ఏది కావాలి? డేస్ కావాలా, ఇయర్స్ కావాలా? ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు బ్రతికినంత కాలం పొందే శ్రమ, బ్రతకబోయేంత కాలపు దీవెనకు ఆశీర్వాదం. ఐ రిపీట్, బతుకుతున్నంత కాలము పొందుతున్న ఈ శ్రమలు క్రీస్తు కొరకే. నువ్వు బుద్ధిహీనంగా చేసిన తప్పులు, అప్పులు, నొప్పులు, కష్టాలు, అవమానాలకు, దానివల్ల వచ్చే ప్రతిఫలాలతో పరలోకం నాకు వచ్చేస్తేమో ఇంతే శ్రమలు ఉన్నాయంటే కాదు. ఇవన్నీ సెట్ చేయడానికి వచ్చే శ్రమలు ఇవి. నిన్ను బెండి తీసి నీ పరిస్థితులన్నీ సెట్ చేసి అగ్ని వంటి మహాశ్రమలు పంపి పుటం వేసి ఇబ్బందుల కొలంలో పరీక్షించి సుత్తి దెబ్బలతో తగలబెట్టి నిన్ను పరిపూర్ణంగా రూపం తీసుకురావడానికి వచ్చేటువంటి శ్రమలు వేరే. క్రీస్తు యొక్క నిత్యత్వంలో పరలోకంలో ప్రభు దగ్గర వారసత్వం పొందుకోవటానికి వచ్చే శ్రమలు వేరు. ఆ శ్రమలు పొందుకోవటానికి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఎంతకాలం అయితే ఉందో అంతకాలం అనుభవించాలంతే. అంటే ఏ సుఖాన్ని అయితే నువ్వు కోరుకుంటావో ఆ సుఖం అంతా కూడా శ్రమగా మారిపోవాలి. ఏ సుఖంలో నువ్వు ఆనందించబోతున్నావో ఆనందించే జీవితం అంతా శ్రమగా మారిపోవాలి. ఇప్పుడు ఎంతైతే జీవితకాలం అనుభవిస్తున్నావో బ్రతకబోయేంత కాలం అంటే నిత్యత్వము యుగ యుగముల వరకు కూడా ప్రభుతో గొప్ప వారసత్వాన్ని అనుభవించబోతున్నావు. ఏది కావాలి? ఈ ముందున్నటువంటి పెయిన్ అంతా తీసుకోవడానికి ఎవరికి కూడా సుతారం ఇష్టం లేదు. మా సంఘం బ్లెస్ చేయబడింది, మా కాపరి బ్లెస్ చేయబడ్డాడు, మా విశ్వాసులు బ్లెస్ చేయబడ్డారు, వీ వాంట్ టు బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్. ఇక్కడ బ్లెస్సింగ్స్ ఏం లేవు, అన్ని పెయిన్లే. సో అర్థం చేసుకోవాల్సిన విషయం, మహిమతోడి వారసులుగా పొందుకునేటువంటి ఆ ఎన్నదగినవి కావని ఎంచగలిగే ఆ ప్రత్యక్షత కొరకు కంప్లీట్గా పెయిన్ అనుభవించగలిగేటువంటి శారీరకమైనటువంటి అలవాటుగా మనం ఆత్మీయ అలవాటుని మార్చుకోగలగాలి. సుఖము శ్రమగా మార్చగలగాలి. 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? ఎవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఈ ప్రశ్న మనం వేసుకుంటే ఎంతమంది మీ ఎడబాపవు అని చెప్పగలరు? ఎడబాపదు, దేవుని యొక్క ప్రేమలో నుంచి మేము బయటికి రాము, క్రీస్తులో ఉండేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ నుంచి మేము శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, కరువు కానీ, వస్త్రహీనత కానీ, ఉపద్రవం కానీ, ఖడ్గం కానీ మేము దేవుని నుంచి దూరం చెయ్యవు అని చెప్పగలమా? 4 రోజులు ఆహారము గనక నీకు బంద్ చేయబడితే, కరువు గనక నీకు పెడితే, ఖచ్చితంగా 5వ రోజు ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాం, కానీ క్రీస్తు ఎక్కడ దొరుకుతాడో అక్కడికి రాం, ఖచ్చితంగా రాం. ఈరోజు మనకు ఆ పరిస్థితి రాలేదు కాబట్టి, ఈరోజు 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి కాబట్టి నిత్యత్వం గురించి చాలా పాటలు, కబుర్లు రకరకాలుగా చేయగలుగుతున్నాం. అంతేకాదు, ఏ శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ వస్తాయి. ఓ చిన్న పరీక్షలో ఫెయిల్ అయినాడు, నాన్న ఫెయిల్ అయ్యావు కదా, మంచిది పద దేవుని మందిరంకి వెళ్దాం అంటే, ఏ దేవుడు నాకు ఏం చేశాడు? నన్ను పాస్ చేయలేదు. నిన్ను పాస్ చేయడానికి యేసుప్రభు ఏమైనా పాస్ చేసే దేవుడా? ఏదే అట్లకు ప్రార్థన చేసే దేవుడా? కాదు కదా. పెన్లు ఇంకులు ప్రార్థన చేసి ఆల్ టికెట్లకు నూనెలు రాసే దేవుడు కాదు కదా. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? నీ జీవితంలో జరిగేటువంటి ఆ హింస కానీ, బాధ కానీ నిత్యత్వం వైపు దేవుని దగ్గరికి వెతుక్కుని దేవుని ప్రేమ నుంచి ఎడబాపకుండా ఉండాలి కదా. చాలామందికి ఏ కష్టం జరిగినా అల్టిమేట్గా ఎవరి దగ్గరికి వెళ్తారు? దేవుడు. ఏం చేశాడు దేవుడు? ఎందుకలా ఎలా చేశాడు దేవుడు? ఇప్పుడు నాకు చేయలేదు కదా, నాకు ఇవ్వలేదు కదా, నాకు నడిపించలేదు కదా, నాకు సాయం చేయలేదు కదా, ఏదో అంటే దేవుడు నీకు అనేవాడు నీకు ఎలా ఉంటాడంటే అలీబాబా అదేదో జీనీలాగా, ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అంటే ఆడు ఇల్లు తీసుకొచ్చాడంట. అట్లా ఉండాలి నీ యేసు ప్రభు, అట్లా ఉండాలి నీ సేవకుడు, అట్లా ఉండాలి నీ ప్రార్థనకు సమాధానాలు. ఖచ్చితంగా శ్రమ పొందటానికే క్రీస్తు యొక్క ప్రేమలో నుంచి మమ్మల్ని ఎవడు ఎడబాపలేడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి శ్రమ అయినా మేము సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి పరిస్థితి అయినా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అది ఎలాంటి ఖడ్గం వచ్చినప్పటికీ, కరువు వచ్చినప్పటికీ ఎంతమంది రెడీ అవుతారండి? ఎంతమంది ఫేస్ చేస్తారు? చాలాసార్లు దేవుని యొక్క కృప ఏంటంటే, నేను చూసినంత వరకు చెప్తున్నాను,
నేను అనుభవించి నా దగ్గరికి వచ్చినటువంటి ప్రార్థన చేస్తున్న పరిస్థితులను బట్టి నేను చూశాను. ఎవరైతే దానికి రెడీగా ఉండరో దేవుడు వాళ్ళకి టెస్టులు స్టార్ట్ చేస్తాడు. అంతా ఆరాంసే, మిమ్మల్ని అసలు ముట్టుకోడండి, ఆరాంసే ఉండేవాడిని అసలు. ఎందుకంటే ఆడికి వచ్చిన ఒకటే లేకపోయినా ఒకటే. కొంచెం భక్తి విశ్వాసం అని మొదలెట్టండి, స్టార్ట్ అయిపోద్ది, స్టార్ట్ చేస్తాడు. నేను ఇంక పరిశుద్ధత పరిపూర్ణత అనండి, ఇంకా డబుల్ అయిపోద్ది. ఇంకా దేవుని నీతి అనండి, త్రిబుల్ అయిపోద్ది. దేవుని రాజ్యము అనండి, ఇంక మరి నువ్వు ఎదుర్కోలేనంత స్టార్ట్ వచ్చేస్తుంది. ఇంక నీ స్థాయిలో కేవలం భక్తి ప్రార్థన దగ్గరే ఉండిపోతే అలా వెళ్ళిపోతావు అంతే. ఏమాత్రం ఒక అడుగు లోపలికి వెళ్ళావో ఈత కొట్టాల్సిందే. కాలుకు అందదు, ఊపిరాడదు, గాల్లో తేలుతావు, పక్కనోడు రాడు, ఒడ్డు కనపడదు, అటు ఇటు చీకటే, ఏం చేస్తావో తెలియదు. కానీ ఎవడైతే లోతులోనికి వెళ్ళి సముద్రముల మీద ప్రయాణం చేయవారు దేహో అద్భుతములు చూస్తారనే పద్ధతికి దేవుని కొరకు పట్టుకుంటాడో వాడి జీవితంలో అద్దరికి తీసుకెళ్ళిపోతాడు. తుఫాన్లు ఖచ్చితంగా ఉంటాయి, తుఫాన్ ఖచ్చితంగా ఉంటుంది, వర్షం ఖచ్చితంగా కొట్టేస్తుంది, గాలి విపరీతంగా కొట్టేస్తుంది, బోటు తిరగబడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది, కానీ అద్దరికి చేరిపోతావు. కానీ తుఫాన్ మాత్రం తగ్గదు. ఎవరికి కావాలి ఆ శ్రమ? ఎవడు కోరుకుంటాడు? ఏదో ఒకసారి అంటే పర్వాలేదు, కానీ మాట్లాడితే ఇదే తుఫాన్ అంటే ఎలా ఉంటుంది మన పద్ధతి? కానీ విచిత్రం ఏంటంటే ప్రతిసారి తుఫాను తీసుకొచ్చి, ప్రతిసారి దుఃఖాన్ని తీసుకొచ్చి, ప్రతిసారి బాధను తీసుకొచ్చి నువ్వేమైనా ఆయన నుంచి సపరేట్ అవుతావేమో అని పరీక్ష పెడతా ఉంటాడు. కానీ చాలామంది ఏమనుకుంటాం తెలుసా? ఆ పరీక్షకు ఎదుర్కోవటానికి సిద్ధపడిన వాడు ఎన్ని పరీక్షలైనా రెడీ అయిపోతాడు. అది దేవుని కృప. వెనక తగ్గడు, వెనక ఆగడు. ఎందుకంటే అతనిలో ఉండేటువంటి ఆ దేవుని కొరకైనటువంటి ఆ దీక్ష ఆ శరీర కార్యాన్ని ఆత్మకార్యంగా మలిచేస్తుంది. అలాంటి వ్యక్తుల యొక్క పరిచర్యలు, అలాంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు, అలాంటి వ్యక్తి యొక్క జీవితాలు మీరు ఆదర్శప్రాయంగా ఉంటాయి. చూసుకోండి, ఆదర్శం అంటే భక్తి యొక్క ఆదర్శం, ఆర్థిక ఆదర్శాలు కాదు. ఇళ్ళు, పొలాలు, చదువులు, పొజిషన్లు, ప్రమోషన్లు, కార్లు, బంగళాలు, ఇవన్నీ నిత్యత్వానికి వెళ్లకుండా ఉండడానికి మీకు వచ్చినటువంటి దీవెనలు, మిమ్మల్ని నిత్యత్వానికి వెళ్లకుండా ఆపగలిగే దీవెనలు, ఆశీర్వాదపులు అడ్డంకులు ఇవి. వీటిని చూసుకుంటూ విలాసవంతమైన, సౌకర్యవంతమైన, సమర్థవంతమైన, తృప్తి పొందే జీవితంలోకి వచ్చి నాశనానికి పోతావు అంతే. కాబట్టి ఏ శ్రమకైతే నువ్వు ఎదుర్కొంటావో, రెడీ అవుతావో, దానికి మాత్రం ఆటుపోటు తగిలిపోతూ ఉంటాయి అంతే, కొట్టివేయబడుతూ ఉంటాయి. అయితే ఈ కొట్టివేయబడుతున్న దానికి తగినట్లుగా పక్కనే కొంచెం ఆశీర్వాదాలు అనే పదాలు కొంచెం వినపడతా ఉంటాయి. కానీ నిజం చెప్పనా, ఆ ఆటుపోటులకు తగులుతున్నటువంటి ఆ వ్యక్తిత్వం క్రీస్తు యొక్క సంపూర్ణతలకు మారిపోతూ ఉంటుంది, దేవుని యొక్క బలములోనికి మారిపోతూ ఉంటుంది, దేవుని కొరకైనటువంటి ఆంక్ష కొరకు మారిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితికి మీరు ఆలోచించుకోవడానికి ఇష్టపడండి. సుఖము ఎప్పుడూ కూడా శ్రమగానే మారిపోవటం దేవుని యొక్క ఉద్దేశం అవుతుంది, దేవుని యొక్క చిత్తం అవుతుంది, దేవుని యొక్క కోరిక అవుతుంది. మొదటి తెస్సలోనిక పత్రిక వద్దాం ఒకసారి. 3వ అధ్యాయం, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. ఎందుకు వచ్చాడంట తిమోతి? శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు, శ్రమల వలన ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా కదిలించబడకుండా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. అయితే మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారికుడునైన తిమోతిని పంపితిమి. శ్రమల వలన కదిలించబడకుండా ఉండడం ఏంటి? స్థిరపరచటం, విశ్వాసమందు హెచ్చరించడం ఏంటి? శ్రమలు వచ్చేటప్పుడు ఎవరైనా విశ్వాసమందు స్థిరంగా ఉండటానికి ఇష్టపడతాడా? శ్రమలు తగ్గించుకోవడానికి, చులకనగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? ఏమవుద్ది? దెబ్బ తగిలింది అనుకోండి, ఓర్చుకో అనాలా, కట్టుకట్టాలా? క్రైస్తవ్యం కట్టుకట్టడం కాదు, ఓర్చుకోమని చెప్పడం. యూ హ్యావ్ టు ఫేస్, యూ హ్యావ్ టు బేర్. అయిందా, మంచిది, అవును అలా చెప్పాలి. కానీ చాలామంది సూత్రం కావాలి, ఆ మెత్తదనం కావాలి, ఆ సంతోషం కావాలి. లేదండి, మాకు ఎక్కడైనా కొంచెం బాగా 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 ఆత్మీయంగా, దానికి అబద్ధాలు. ఆత్మీయత అనే పదం అబద్ధం, నెమ్మది అనే పదం అబద్ధం. ప్రభు యొక్క పదం అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడ ఇంకో ఈ మాట మనకు గుర్తిస్తే ఎలా ఉంటుందంటే, దెబ్బ తగిలిందమ్మా అని ఎవరైనా వస్తే ఎందుకు తగిలించుకున్నావని వాళ్ళ అమ్మ కొట్టిందంట. మనం కూడా అలాగే కొడతాం కదా. ఎందుకు తగిలించుకున్నావు అంటే నాకు దెబ్బ తగిలిందే అని చెప్తే ఇంకొక దెబ్బ పెరిగింది. ఇదిగో, శ్రమ వలన ఎవడను కదిలించబడకుండా మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాసమే మిమ్మల్ని
హెచ్చరించుటకును. ఏమండి, ఎవడైనా ఆదరించాలని చెప్పాలి కానీ హెచ్చరించడం ఏంటి? ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలోనికి మలచబడుతున్నాడు అని అంటే ఆ బాధకి నోరు విడిచి మనుషుల దగ్గర మాట్లాడడం మాని ప్రభు దగ్గర నేను ఈ బాధ పడడంలో తప్పిపోకుండా ఉండడానికి దేవా నాకేమైనా హెచ్చరిక పంపుతావా అని ఎదురు చూడగలగడము. నేను పొందుతున్న ఈ నొప్పి, ఈ కష్టము, ఈ దుఃఖము, ఈ బాధ ఏదైతే ఉందో అయ్యా ఎగ్జాక్ట్గా నువ్వు కోరుకున్నట్టే అవుతుందా లేదా? ఏమైనా తక్కువ చేసుకుంటున్నానా? ఇంకా ఎక్కువ ఏమైనా అవ్వాల్సిందా? తప్పిపోకుండా ఉన్నానా లేదా? అది మాత్రం నాకు ఇవ్వు. అది పొందుకునేంత వరకు నాకు ఇవ్వు. నా పాత్ర నిండిపోయేంత, నేను తాగగలిగినంత నువ్వు నాకు ఇస్తావు కాబట్టి అది నాకు ఫేస్ చేయించు. ఈ ఆశతో ఆ శ్రమను ఎదుర్కోవడానికి రెడీ అవ్వాలి. నా దగ్గర 100 సొల్యూషన్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ అంటే సమాధానాలు, పరిష్కారాలు. నా దగ్గర 100 పరిష్కారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు దగ్గర ఆ పరిష్కారాలు ఏం లేవు, కానీ నీతో పాటుగా ఉండేటువంటి దేవుని కృప ఉంది. ఏది కావాలి? నా దగ్గర సొల్యూషన్స్ కావాలా? దేవుని కృప నీ దగ్గర ఉండే కృప కావాలా? అబద్ధాలు ఆడద్దు. పాస్టర్ గారి దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి, ప్రభు దగ్గర కృప ఉంది, నీతో పాటు ఉంటాడు. నీకేది కావాలి? సమాధానమే కదా ఎదురు చూస్తావు నువ్వు. సమాధానాలు దొరికించుకోవడానికి దగ్గరగా వచ్చి తొందరగా ఏదైనా దొరికిపోతే, షార్ట్కట్ దొరికిపోతే, పాస్టర్ గారు ఏమన్నా మనకు సలహా సూచన ఇచ్చేస్తే తొందరగా పరిష్కారానికి ఎదురు చూసేస్తాం. కానీ దేవుని కృప నాతో ఉంటుంది, ఈ శ్రమంతా నేను నడుస్తాను. ఎంతమంది ఇష్టం? క్రైస్తవ్యం మొట్టమొదట క్రీస్తు బోధించింది అపోస్తలులకు ఏం చెప్పాడంటే, అపోస్తలుల బోధ ఏంటంటే మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. అంతకుమించి సుఖానుభవానికి ఎవరు పెంచడానికి కుదరదు. ఆఖరి రోజుల్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రజలందరూ ఏం కోరుకుంటారు? దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ప్రేమిస్తారు. కాబట్టి ఆ సుఖానుభవం వైపు వెళుతున్నటువంటి నీ భక్తిని శ్రమానుభవానికి మరుచుకో అన్నది క్రీస్తు యొక్క తత్వం, క్రీస్తు యొక్క బోధ. దీన్ని దాటి ఎవరు ఏ రకమైన ఇతర బోధలు బోధ చేసినా దానిలో మనం ప్రమాదపడాలి. జాగ్రత్త. 4వ విషయంకి వస్తున్నాను. నీ సౌఖ్యం కన్నిటికి మార్చుకోగలవా? సుఖమేమో శ్రమ, సౌఖ్యమేమో కంఫర్ట్స్ అన్నీ కన్నిటికి మార్చుకోవాలి. నీకు ఎక్కడెక్కడ కంఫర్ట్ ఉన్నదో ఆ కంఫర్ట్స్ అన్నిటినీ కూడా పెయిన్ కన్నీటికి మార్చుకోగలగాలి. అన్ని కంఫర్ట్స్ పెయిన్కి తీసుకోవడానికి ఇష్టపడగలమా? మనుషులమైన మనం ఇష్టపడతామా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రిజర్వేషన్ నాకుంది, నా బర్త్ నాకుంది. అవతల వ్యక్తి చాలా చక్కగా, బలంగా, దృఢంగా, స్థిరంగా నిలబడగలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు వచ్చారు. నీకు కొంచెం రాత్రి నిద్ర లేదు, పగలంతా అలసిపోయావు. నీ బర్త్ మీద నువ్వు పడుకోవడానికి ముగ్గురు ఒకేసారి ఎక్కారు. జస్ట్ ఇలా కూర్చోగానే పడుకోవడానికి నువ్వు ఇలా సర్దుకుంటుండే కానీ వాళ్ళిద్దరూ వచ్చి, ఏమండి మాకు సీట్ లేదు, మీరు కూర్చోండి, మీతో పాటు పక్కన మేము కూడా కూర్చొని రాత్రి అంతా ప్రయాణం చేసి తెల్లారి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నారు. విశాఖపట్నం గోదావరిలో ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ వరకు తెల్లవాళ్ళు కూర్చుని వెళ్ళిపోదామండి, మరి మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీరు ఆ మూలను కూర్చోండి అన్నారు. ఏం చేస్తారు? నీ సౌఖ్యం ఏంటి? నిద్రపోయి వెళ్ళాలని రిజర్వేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు బలహీనత ఏంటి? మాకు ఎలాగూ సీట్ లేదు, నుంచోవడం కంటే మీరు అడ్జస్ట్ అయితే పర్లేదండి, అడ్జస్ట్ అయిపోండి అని బతినాడుతున్నారు. ఏం చేస్తారు? సౌఖ్యము కన్నీటికి తెచ్చుకోగలరా? ఒకవేళ మీలో ఆత్మీయులు ఈ చర్చోళ్ళు ఎవరైనా ఉంటే, దేవునికి స్తోత్రం, రాత్రే మాట్లాడాడు దేవుడు, ఈ రాత్రి నొప్పడిపోదాం అని మీరు కూర్చోగానే ఎదురుగా మీ అమ్మగారు ఉంటే ఏం చెప్తారు? మీ నాన్నగారో మీ ఎదురో మీ ఎవరన్నా సరే ఏం చెప్తారు? నిన్ను చూసి ఆ సీట్లో నేను పక్కకు తోసి వాళ్ళిద్దరు సర్దుకుంటూ ఉంటే ఏం చేస్తారు? ఏమంటారు చెప్పండి? పర్లేదమ్మా అంటారా? తిడతారా? ఏమని తిడతారు? నువ్వు ఒకవేళ అమ్మమ్మమ్మ వాక్యం గుర్తు చేసుకుంటే ఏమంటారు? వాక్యమా గడిది గుడ్డ, ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడతావు? అంతేకాదు, గొడవకు వాళ్ళు కూడా ఏమవుతారు? అప్పుడు ఒక అడుగు ముందుకొచ్చి, సిగ్గు లజ్జ లేదా మీకు? మర్యాద మంచి లేదా మీకు? రిజర్వేషన్ మాకుంటే మీరు కూర్చోవడం కాక మా పిల్లల్ని పక్కకు తోస్తారా? లెగండి మీ ఎదురు అని చెప్పేసి టీటీ ఎవరు? పోలీస్ స్టేషన్ టాప్ టోప్. ఓ 10 నిమిషాలు అక్కడ అల్లాగుల్లా అయిన తర్వాత కానీ మనకు మన హక్కులు మనకున్నాయి. అమ్మయ్యా. సౌఖ్యమును కన్నీటికి మార్చుకోవటానికి సుతారము ఏ వ్యక్తి ఈరోజు ఇష్టపడట్లేదు. అంటే నీ అర్హత చొప్పున నువ్వు పొందుకోవటం వేరు, నీ హక్కుని సాధించుకోవటానికి నువ్వు గెలుచుకోవటం వేరు. హక్కులుండి కోల్పోవాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం వేరు. వాటిని తెచ్చుకోగలిగిన శక్తి ఉండి, డిమాండ్ చేయగలిగిన పరిస్థితి ఉండి, దాన్ని అందుకోవడానికి అర్హత ఉండి, ఆ సమయంలో దాని గురించి నిన్ను వదులుకోవటం వేరు. ఆ స్థాయిలో వదులుకోగలగటానికి ఇంటిలో ఏ పరిస్థితుల్లో మనం సిద్ధపడతాం? శరీర కార్యాలు ఆత్మీయ కార్యాలుగా మార్చుకోవటం అంటే ఇదే.
ఆయన అంటున్నాడు ఆ విషయం. చూద్దాం నన్ను ఒకసారి కొరింథీ పత్రిక రండి, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమలతో పాటు ఏమొస్తున్నాయంటే వీళ్ళకి ఆదరణ. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ ఆగిపోతున్నాయో అలాగే క్రీస్తు ద్వారా దీవెనలు కూడా దొరుకుతూ ఉన్నవి. అలాగే ఉందా? క్రీస్తు యొక్క శ్రమలు ఎలా అవుతున్నాయంట? విస్తరించుచున్నాయి. ఎవరైనా గొప్పగా క్రెడిట్గా చెప్పుకోవటానికి ఏం చెప్తున్నాడు ఈయన? శ్రమలు మాలో ఏమవుతున్నాయంట? విస్తరిస్తున్నాయి. ఎక్స్పాండ్స్. ఈ మధ్య మా ఇంటి పక్కనే స్థలము చాలా చవకొచ్చిందండి, ఎకరం 500 రూపాయలకి అమ్మేశారండి అని అంటే ఎంత దీవెనండి మీకు. అయ్యో బాబు, ఎకరం 500 రూపాయలకి, అందులో జగదాంబ జంక్షన్లో మీ, అయ్యో బాబోయ్ నిజంగా దేవుడేనండి. వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోతున్నారండి, ఎందుకు వదిన గారు ఒక 500 ఇచ్చి తీసేసుకోండి, మాకు ఇచ్చేసారండి. అయ్యో బాబోయ్ ఏంటండి అసలు, దేవుడు మీ పట్ల ఎలా ఉన్నాడు, మీ పట్ల అదే మాట. శ్రమ కూడా మాకు అలాగే మా ఇల్లు విస్తరించినట్టు విస్తరిస్తుందండి అనండి. మీ దగ్గరికి ఎవడన్నా వస్తాడా? మిమ్మల్ని ఎవడన్నా ఇంటికి పిలుస్తాడా? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రదరు భయంకరమైన శ్రమ ఉంటుందండి అని మా ఇంటికి రమ్మంటారా అని అడగండి. అమ్మ నీకో దండం తల్లి, నువ్వు అడుగు పెట్టిన దగ్గరల్లా ఐరన్ లెగ్ అని ఆల్రెడీ పేరు, నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చి మా జీవితం అనేది మింగేస్తావు. వద్దమ్మా, రానే వద్దనే కదా మనం కోరుకుంటాం. ఈ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు కొరింథీకి చెప్తున్నాడు, క్రీస్తునందు మాకు ఎలా ఉన్నాయో తెలుసా, మాకు శ్రమలు విస్తరిస్తున్నాయి. విస్తరిస్తున్న పాటు మాకేంటి బ్లెస్సింగ్ అవుతుంది? ఆదరణ కూడా అలాగే మాందు విస్తరిస్తున్నాయి. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరు శ్రమల్లో ఉన్నారో వాళ్ళని మేము వెళ్ళి ఆదరించడానికి శక్తి కలిగిన వారంగా ఉంటున్నాము. మాకు విస్తరిస్తున్నటువంటి శ్రమలను చూసి మేము బలహీనపడట్లేదు, మా శ్రమలను చూసి మేము అతిశయపడుతున్నాం, మేము ఆనందిస్తున్నాం, ఆదరణ పొందుతున్నాం, ధైర్యం పొందుతున్నాం, అనేకులను ఆదరించడానికి ధైర్యంగా ఉండగలుగుతున్నాం, ఎదురు వెళ్ళగలుగుతున్నాం. అసలు ఆ శ్రమలు మాకు చులకనగా అనిపిస్తున్నాయి. ఏ సౌఖ్యమైతే మాకు కావాలని కోరుకున్నామో దాని అంతటికీ కన్నీటికి వచ్చేస్తున్నప్పటికీ కూడా మాకేమాత్రం దుఃఖం లేదు, ఏమాత్రం బాధ లేదు, ఎన్నో విషయాలలో మేము ఈ రీతిగా ఆనందించడానికి ఇష్టపడుతున్నాం అని చెప్తున్నాడు భక్తుడు. ఈరోజు ఏ శ్రమ అయితే నీ కుటుంబంలో ఉందో దానిలో నువ్వు ఆనందించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయగలవు? ఏ ప్రయత్నం ఉంది నీకు? పాస్టర్ గారు దెబ్బ మీద దెబ్బ అండి, అసలు మామూలుగా లేదండి, అసలు తట్టుకోలేకపోతున్నామండి, అసలు ఇలాగండి అలాగండి అలాగండి ఇలాగండి ఎన్ని చెప్తారో ఆపితే. అప్పుడు నాకు అనిపిస్తుంది, నీలాగే శ్రమలు పడిన ఒకడున్నాడు, వాళ్ళు నీ దగ్గర పంపుతాను, నువ్వు ఆదరిస్తావా అని అంటే, బాబోయ్ నా అయ్యే ఎక్కువ అంటే ఇంకోటి నా దగ్గరికి వస్తే తట్టుకోలేనండి, వద్దండి బాబు. కానీ శ్రమ క్రీస్తు ద్వారా పొందే శ్రమ వేరు, బుద్ధిహీనమైన పరిస్థితుల మధ్య తెచ్చేటువంటి శ్రమలు వేరు. చాలామంది బుద్ధిహీనంగా బలహీనంగా చేసేటువంటి పరిస్థితుల మధ్య చాలా ఒప్పుకోలేకపోతున్నారు. నీకు మాట చెప్తాను వినండి. ఒక బాబు వచ్చి నా దగ్గర భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఏమన్నారంటే, పాస్టర్ గారు మా అబ్బాయి అస్సలు మాట వింటలేదండి, మీరు ప్రార్థన చేయండి అని. నేను ప్రార్థన చేస్తే ఆడు మాట వింటాడా? మీరు సరిగ్గా పెంచితే మాట వింటాడా? మామూలుగా చెప్ప మనలో మన మాట. ప్రాబ్లం నా దగ్గర లేదు, ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? వాళ్ళకి తెలుసా తెలీదా? కానీ వచ్చి ఏమడిగారు ఇప్పుడు? సొల్యూషన్ కావాలన్నారు. నేనేమన్నానంటే, సరే నేను ప్రార్థన చేస్తాను, వాడు బాగుపడతాడు, అది వేరే విషయం. ఎందుకు మాట వింటలేదో నీకు తెలుసా అని అంటే, ఏం చెప్తామండి బాబు, అసలు ఏం చెప్పినా వింటలేదండి. రైట్, నీ తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే కదా? అవునండి, మా నాన్నగారు పాస్టర్ గారు అండి అన్నాడు ఆ పిల్లోడు. నీ సంగతి ఏంటంటే, మా అమ్మగారు వాళ్ళు కూడా సేవలో ఉన్నారండి, అందుకే ఇద్దరికి మాకు పెళ్లి చేశారండి. నీవిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవ కుటుంబాల్లో ఉండడం వల్ల క్రైస్తవ కుటుంబాలు అయినటువంటి మీ ఇద్దరూ కూడా క్రైస్తవ భక్తి విశ్వాసాలతో పెరిగిన మీ బతుకులు మీ పిల్లల్ని క్రైస్తవ విశ్వాసాల్లో పెంచలేకపోతున్నాయి అంటే తప్పెవరిది? పాస్టర్ గారిదా? ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? మీ భక్తి క్రైస్తవ విశ్వాసంలో పెరిగినప్పుడు మీ పిల్లలు ఎలా పెరిగి ఉండాలి? ఖచ్చితంగా దానికి తగ్గట్టు పెరగాలి. మరి పెరగట్లేదే, దానికి కంప్లైంట్లు ఏంటి? దానికి మాట వినకపోవటం ఏంటి? వాళ్ళు మాట వినకపోయేటట్లు ప్రవర్తిస్తున్నది ఎవరై ఉంటారు? వాళ్ళు తెల్లవారు లెగిస్తే పక్కింటోళ్ళని చూసి పెరుగుతారా, మిమ్మల్ని చూసి పెరుగుతారా చెప్పండి? పక్కింటోళ్ళని చూసి పెరిగే వాళ్ళు ఉంటారు. అమ్మ నాన్న జోలి సంచా పట్టుకుని అడుక్కునే వాళ్ళగా దేశదిమ్మర్లాగా ఉద్యోగాలు అని చెప్పి పోయి పక్కింటోళ్ళ మీద వదిలేస్తే పిల్లలు ఖచ్చితంగా పక్కింటోళ్ళలాగా పెరుగుతారు. ఆయాల దగ్గర, ఆయాలంటే ముసలమ్మలు, అమ్మమ్మలు నానమ్మల దగ్గర వదిలేస్తే పిల్లలు ఆయమ్మలాగే తయారవుతారు. ఆయాలు అనానని తల్లిదండ్రులు మీరు నొక్కుకోకండి. అది పెంచాల్సింది అమ్మ బాబు, అమ్మమ్మ నానమ్మ తాతయ్య ముత్తాత కాదు పెంచాల్సింది. అలా పెంచలేనప్పుడు నేను ఎవడు కనమన్నాడు? అలా కనేసి నువ్వు ఉద్యోగంలో పోవటం ఏంటి? వాళ్ళని పెంచడానికి కదా నువ్వు కన్నది. వాళ్ళని ఊరి మీద బజార్లో పెంచుతారనా?
అనాథాశ్రమాలను పెంచుద్దా, లేకపోతే ఓల్డేజ్ హోమ్లు పెంచుతారా, లేకపోతే ఇంకెవడైనా పెంచుతాడా? ముసలోళ్ళ దగ్గర పెరిగితే ముసలోళ్ళు ఒక పెద్ద పడుచోళ్ళు అవుతారా? సో మీ తప్పు మీది. సో వదిలేశారు. అలా అయితే వేరే విషయం. ఇప్పుడు మీరు అలాగే మీ పిల్లల్ని మీరు పెంచిన తర్వాత ఆ పిల్లలని సరియైన దృక్పథంతో పెంచడానికి ఇష్టం లేకుండా కూడా నువ్వు ఎందుకన్నావు? సో ముందు పెంచడం ఎలాగో నేర్చుకో. పిల్లల్ని ఎలా క్రమపరచాలో ముందు మీరు ఎలా క్రమంగా ఉండాలో నేర్చుకోండి. పిల్లలు పొద్దునుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని చూస్తూ పెరిగితే మీ ప్రవర్తన యొక్క లక్షణాలు, మీ మాట తీరు, మీ నిలబడుతున్న పోస్చరు, మీ హృదయంలో ఉండేటువంటి ఉద్దేశాలు, మీ పద్ధతి విధానాలు, ప్రార్థనలు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు అన్నీ బ్లూ ప్రింట్ మీ పిల్లలకు వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే పెండము నీది, జీన్స్ నీవి, లోపల ఉన్నది నీది, బయటకు వచ్చింది నీదే. నీ రూపము, నీ ప్రతిరూపంగా నీ పిల్లలు పెరుగుతారు. అలా పెంచడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేకపోతున్నారంటే పెంపక లోపమే కానీ పెరుగుతున్న వాతావరణ లోపం ఎప్పుడూ కాదు. చెక్ చేసుకోండి. ఈరోజు తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలని పెంచడానికి మీరు తిప్పలు పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీలో మెడవంగని తరం ఉంది, మీలో బలహీనతలు నిండిపోయి ఉన్నాయి. మీ అంతరంగంలో మీరు సజీవమైన దేవునికి ఇష్టమైన రీతిగా పెరగని తరం మీకుంది. అమ్మా నాన్న రోజు తిట్టుకోవడం, రోజు అరుచుకోవడం, రోజు కేకలేసుకోవడం. మా పిల్లలు మాట వింటలేదండి, ఆదివారం పూట మాత్రమే భక్తి మీరు కనపడంగానే పాస్టర్ గారి దగ్గర. ఎక్కడి నుంచి వింటారు? మీ ప్రవర్తనలు ఏంటి? మీ నోటి మాట తీరు ఏంటి? నీ మోకరించే విధానం ఏంటి? నీ అంగలార్పు ఏంటి? రేయి మొదటి జామున నీ ప్రార్థన జీవితం ఏంటి? ఏది నీది లేకుండా నీ పిల్లలు ఒక్కసారి ప్రయోజకులు అయిపోవాలి, స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, గోల్డ్ మెడల్ తెచ్చేయాలి, ఇంటర్నేషనల్ ఐఐటీలో సీట్ తెచ్చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి చదువులు? ఈరోజు నీ విశ్వాస జీవితంలో నీ సౌఖ్యాన్ని నువ్వు దేవుని పక్షమైనటువంటి కన్నీటిగా మార్చుకోవటానికి నీకు అవకాశమే లేకపోతే ఎప్పటికీ నీ జీవితంలో పరిపూర్ణతను పొందలేవు. శ్రమలు విస్తరిస్తున్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆదరణ చాలా బ్రహ్మాండంగా పెరుగుతుందట. 8వ అధ్యాయము కొరింథీ పత్రికలోనే, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంకి ఒకసారి వద్దాం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఎవరమ్మా? మాసిదోనియా సంఘం. వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ రెండు మాటల్ని మాసిదోనియా సంఘం గురించి సవాలుగా క్రైస్తవ సంఘాలు డబ్బులు తెచ్చుకోవడానికి వాడుకుంటారు. ఉపదేశంతో మీరు మీ ఇన్కమ్స్ రాబట్టుకుని మా సంచులు నింపుకోవడానికి ఉపదేశించే ఉపదేశాలు 8వ అధ్యాయం. మాసిదోనియా సంఘం పేదలైనప్పటికీ కడుగా విస్తరింపజేశారు, కడుగా దాతృత్వం ఇచ్చారు, బాగా ఇచ్చారని చెప్తారు. ఇచ్చేదాని గురించి విషయం పైన ఒక మాట ఉంది అక్కడ. వారు ఎంత బహుశ్రమల వలన, మామూలు శ్రమకి బహుశ్రమకి మల్టిపుల్, ఇంకా చెప్పాలంటే దాన్ని ప్లూరల్ వాడాడు. అంటే ఒకటి కాదు, ఎక్కువ రకరకాలుగా అన్ని రకాల శ్రమలతో పరీక్షించబడుతున్నప్పుడు వారు ఏమయ్యారంట? అత్యధికముగా సంతోషించారు. మీ ఇంట్లో చిన్న శ్రమకు సంతోషించడం, అత్యధికమైన శ్రమలు ఉన్నప్పుడు సంతోషించడం ఎంతమందికి ఉండదు? ఆ మధ్యకాలంలో ఒక బ్రదర్ వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు ఇంకా మరి శ్రమ పడడానికి మా దగ్గర ఇంకే రకమైన పద్ధతి లేదండి, అన్ని రకాల శ్రమ పడుతున్నాం కానండి అని చెప్పి, ఇంకేం చేస్తాంలేండి బ్రదర్ అని నవ్వుతున్నాడు. నేను అన్నాను, మీ నవ్వులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏడవలేక నవ్వు, 2 ఆనందంగా నవ్వట్లేదని తెలుస్తుంది అన్నాడు. అంటే మరి ఏడవలేకనండి నవ్వుతున్నాం అన్నాడు. అలా నవ్వకూడదు. ఇక్కడ ఏం చేశారంట? బహుగా అత్యధికముగా సంతోషించారు. అత్యధికమైన సంతోషం రికార్డ్ అయిందంటే అత్యధికమైన శ్రమ కూడా రికార్డ్ అయింది. నిజంగా ఆ ఎంజాయ్మెంట్ అనేటువంటి ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్గా దేవుని కొరకు బతికే స్థాయిని ఎంతమంది ఇష్టపడతారు? మొన్న ఒక ఆమెను చెప్పాను, మా ఆ పని కొంచెం ఇలా చేసి పెట్టండి తల్లి అని అంటే, అలాగేనండి పాస్టర్ గారు అంది నా దగ్గర. కానీ వెళ్ళి వాళ్ళ ఆయన్ని మరి ఇంకా రకరకాల మాటలు అనేసింది. ఆయన వచ్చి, పాస్టర్ గారు మా మిస్సెస్కి ఏమైనా పని చెప్పారని. అవునన్నా, వాళ్ళ పిల్లల దగ్గర ఆ పని ఉందని నేను చేయమంటారా? అదేంటి మీ ఆవిడకి చెప్తే నువ్వెందుకు చేస్తావని అంటే, చర్చికి వెళ్దామన్నానండి, పండగ కదా చుట్టాలందరూ వచ్చారు, అక్కడికి వెళ్దామనండి మా ఆవిడ. చర్చి చూసుకుని వెళ్దాంలే సాయంత్రం అన్నానండి. రాత్రి అయిపోద్ది, నువ్వు రాత్రి అయిపోయిన తర్వాత ప్రేయర్, ఇక్కడ రాత్రి అవుద్ది కదా, రాత్రి అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత రాత్రి నువ్వు తీసుకెళ్ళినా మనకి వాళ్ళు నిద్రపోతారు, మనం ఆడుకోవడానికి పాడుకోవడానికి పిల్లలతో గడపడానికి అవ్వదు, అందుకని తెల్లవారనేస్తావు నువ్వు, చర్చికి ఆన్లైన్లో చూడొచ్చు, మనం వెళ్ళిపోదాం పదా అని అంటే నేను లీడ్స్కుని ఇటు తీసుకొచ్చానండి. ఇప్పుడు మీరేమో పని మొదలెట్టారు. ఇప్పుడు ఈ పని మొదలు చేసి అమ్మాయి వెళ్ళేటప్పటికి ఎలాగూ లేట్ అవుద్ది, నేను ఎలాగూ రేపాను అంటాను, అది ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు పని దగ్గర మీ ముఖం ఏమి ఎలా పెట్టింది, అక్కడికి వెళ్ళి నా మీద ఏమో ఫుల్ రెచ్చిపోతుంది, ఏం చేయమంటారండి? ఒకసారి నువ్వు ఇలా పక్కకి వెళ్ళిపోయి పిలుస్తాను. సిస్టర్ ఎలా రండి అని, ఏమైంది, ఎంతవరకు వచ్చింది అనేసి చేసేస్తానండి అని అంటుంది, కానీ కదలట్లేదు. ఇప్పుడు ఆ శ్రమ తన జీవితంలో పడుతున్నటువంటి ఇప్పుడు శ్రమ దేని గురించిన శ్రమ చెప్పండి? పుట్టింటికి వెళ్ళలేదన్న శ్రమ కదా, పండక్కి ఇంటికి వెళ్ళలేదని శ్రమ కదా, చర్చికి వచ్చినందుకు ఆనందమా? మామూలుగా మనలో అన్నమాట.
ఇప్పుడు కోడి పందాలు అవుతున్నాయి, చర్చిల పక్కన అవుతున్నాయి, అవన్నీ చర్చిలే ఊరు బయట ఉంటాయి, పందాలు ఆ పక్కన అవుతున్నాయి. ఈ పక్కన చర్చిలో కూర్చొని పాటలు పాడుతూ ఉంటే ఆ పందాల మీద పెచ్చనోడు లోపలనోడు ఆనందిస్తాడా, శ్రమ పడతాడా? చర్చిలో ఆ బలహీనతనోడు ఎలా ఉంటాడు? ఈరోజు చాలా బలహీనతలు దేవుని మందిరంలో కూర్చున్నాము అనే దానికి ఆనందంగా ఉందా, శ్రమలో ఉన్నారా? ఎలా ఉన్నారు? దేవుని మందిరంలోకి వచ్చాము కానీ శ్రమలో ఆనందిస్తానికి ఇష్టపడుతున్నాడా? ఆ మందిలోకి రావడమే శ్రమగా కొన్నిసార్లు అనిపించట్లా. కొన్నిసార్లు ఎక్కువ డైలాగ్, కామన్ డైలాగ్ ఏంటుంటుందో తెలుసా? అంటే నేను ఒకప్పుడు ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, సహోదరులారా బాధపడకండి. నాకు పుట్టాలి, మీరు పిలవకండి అన్నాడు. నాకు రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? నీకెవడో తీసుకురాకుండా ఎక్కడి నుంచి వస్తాయా? ఎవడోడు చెప్తేనేక నీకు ఏ అంటే ఇది, బి అంటే ఇది అని తెలిసింది. భక్తి అంటే కూడా ఇదని చెప్పాలిగా ఒకడు. నా అంతటి నాకు పుట్టాక నువ్వు వద్దన్నా కూడా నేనే వెళ్ళిపోతా. ఎప్పుడు వెళ్ళా? ఇన్ని సంవత్సరాలు అయింది నీ బతుకులు. అలాంటిది ఒక్కడైనా చేసావా? అలాంటి ఒక్క పనైనా నీకు ఎవరికే కాకుండా నీ అంతటి నీకు స్వతహాగా తెచ్చుకోవడం వచ్చిందా? ఆ బతుకు మనకు లేదనే మరొకటి చెప్పేవాడిని చెప్పేదాన్ని పక్కన పెడతాడు. దానికి ఏమో మొగుడి మీద ఏడుపు, పెద్దానికి ఈడు ఏ దేవుడు అంటాడు. దేవుడు అనక ఏమనాలి? ఆడికి అర్థమైంది దేవుడితో బతుకని. ఆ శ్రమ ఆనందంగా మలచబట్టం అంటే అదే శ్రమ అనుకుంటే ఎట్లా? అదే బాధ అనుకుంటే ఎట్లా? అదే వేదన అనుకుంటే ఎట్లా? దానికే కష్టం అనుకుంటే ఎట్లా? ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినములంతా శ్రేష్టం. దాన్ని రివర్స్ చదవండి. ఒక దినము దేవుని సన్నిధిలో గడపకపోవుట 1000 దినములంతా నష్టము కాదా? దానికి రివర్సే చెప్పారు. ఇప్పుడు 1000 దినములు లాభము అని అంటే పరిగెత్తుకుని ఊరు దాటిపోతావే, పట్టణం దాటిపోతావే, దేశం దాటిపోతావే. 1000 దినాలు లాభం సంపాదించుకోవడానికి వ్యాపారం కోసమని వెళ్ళి దేవుడు నిన్ను పక్కకు పెడతావే. మరి ఆ ఒక్క దినం గడపడానికి అన్ని దినాలు దాటి పరిగెత్తుకుంటూ రావడానికి ఎందుకు ఇష్టం లేదు నీకు? శ్రమ వస్తుంది. మందిరంలోకి వస్తే శ్రమ. దేవుని సన్నిధిలో గడుపుడు పెద్ద కష్టం. ఏంటి అని అంటే నీ తెలివితేటలు నమ్ముతావు, నీ బలాన్ని నమ్ముతావు, నీ జ్ఞానాన్ని నమ్ముతావు, నీకు ఆ జ్ఞాపకశక్తి నమ్ముతావు, నీ టాలెంట్ నమ్ముతావు, నీ చదువు నమ్ముతావు, నీ డిగ్రీ నమ్ముతావు, నీ ఉద్యోగం నమ్ముతావు, నీ బాడీయే నమ్ముతావు. ఒక్క దెబ్బ ఇలా కొట్టకుండానే ఐసీయూలో పడున్న వాళ్ళు ఉన్నారు. వెళ్ళి చూడండి ఏం చేయగలుగుతున్నాడు ఇప్పుడు. ఐసీయూ ఆ మూడే కనపడతాయి. ఆడి కనబడతాడు దేవుడు. అప్పుడు నీకు ఆ స్థితి రాకమునుపు ఆ శ్రమలో దేవుని సన్నిధిని వెతుక్కోవడానికి ఎంత అవసరం, ఎంత ఎక్కువ కావాలి. ఏ శ్రమ అవుతుందో ఆ శ్రమలో గొప్ప ఆనందాన్ని ఎందుకు అనిపించలేవు? ఏ శ్రమైనా రానివ్వండి, అది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, సమాజపరంగా, ఆఖరికి ఆత్మీయంగా రానివ్వండి. యూ షుడ్ ఎంజాయ్ ఇట్. దాన్ని హ్యాపీగా తీసుకో. దానికే ముఖం చిట్లించి, నుదురు చిట్లించి, మాటలాడడం మానేసి, మౌనంగా ఉండి, దూరం అయిపోయి, తిట్టుకుని, అవమానపడి వీళ్ళేమో సంతోషపడుతున్నారంట. అత్యధికమైన సంతోషం అంట, గొప్ప ఆనందం అంట, గొప్ప సంతోషం అంట. నిజానికి ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ మాసిదోనియా సంఘంలో మనం ఉన్నాం అనుకోండి ఒకసారి. ఇక్కడ ఉన్నారు చాలామంది మాసిదోనియాలు. వాళ్ళు పిలిచి ఏం బ్రదర్ అంటే మీదంతా మాదంతా. మనం ఇప్పుడు షుగర్ స్కోర్ అడుగుతున్నాం కదా. నాది 130 అంటే నాది 160. అయితే బెటర్. ఏది ఫాస్టింగ్ షుగరు. కొంత బీపీలు, షుగర్ వాళ్ళు షుగర్ రీడింగ్లు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడుకుంటాం. అదే టైంలో మీ స్కోర్ ఎంత? సిబిల్ స్కోరు. కార్డు గీక్కుందామని ఈడి బాధ. ఎక్కడ చూసినా మనం ఒకసారి మీ శ్రమల కార్డుని చూపించి వాళ్ళకన్నా నేను ఎక్కువ అనంటే నీకు ఆనందిస్తేటప్పుడు అవతలాడు ఏమనుకుంటాడో తెలుసా? నీ శ్రమల కన్నా మా శ్రమలు ఎక్కువ కాబట్టి మాకు సంతోషం ఎక్కువ అనుకుంటాడంట మాస్దనే వాళ్ళు. మీరేమనుకుంటారు చెప్పరే? ఇన్ని సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, మిమ్మల్ని వదలకుండా పట్టుకున్నాం, మాకేంటి లాభం అన్నాడు ఒకడు. ప్రతి వారం దెబ్బ మీద దెబ్బ కొట్టేసి లాస్ట్కి అసలు సుఖం వదిలేయని కూడా నేను వాక్యం చెప్పేశావు. ఇప్పుడు ఇంకా మాకు ఏ ఆశ ఇవ్వవా? ఏ సంతోషానికి ఒక్క ఊతం కూడా ఇవ్వవా? నేను చెప్పేది అదే. ఎక్కువ శ్రమలు అయిపోని ఎక్కువ ఆనందం వచ్చేది. ఎంత ఎక్కువైపోని ఎక్కువ ఆనందం నీకు దొరికేస్తుంది. నేను చెప్పలేదు, దేవుడు చెప్తున్నాడు. శ్రమలు విస్తరించినప్పుడు సంతోషం విస్తరిస్తుంది. శ్రమలో ఆనందం అత్యధికంగా ఉంటుంది అనుబుద్ధి. కానీ అని అంటే ఏది ముట్టుకున్నా మసే. ఇల్లు అనుకున్నాం పటక్ పోయే, పెళ్ళి అనుకున్నాం మాకు సంబంధం లేదు, ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఏది ఉద్యోగం అనుకున్నాం అలా వచ్చింది పోయింది. వీసాకి వెళ్ళిపోద్దాం అనుకున్నాం, ఏదో వచ్చేది ఇదో వచ్చేది అన్నారు, యుద్ధమే వచ్చేసింది నాకు ఉక్రెయిన్లో, మొత్తం పోయింది. ఏటి పాస్టర్ గారు మా బతుకు శ్రమలేంది ఆనందించాక అక్క ఆనందించు, అన్నీ వస్తున్నాయి ఆనందించు, శ్రమలంది ఆనందించు. ఏడు పాస్టర్ గారు
ఒళ్ళు సహకరించదు, భర్త సహకరించడు, బిడ్డ సహకరించదు, ఇంటి ఓనరు ఒప్పుకోడు, ఆఖరికి ట్యాప్ ఇప్పుతుంటే అది కూడా రావట్లేదు ఈ మధ్య నీళ్లు. శ్రమ లేని ఆనందించక్క, సంతోషించన్నా. శ్రమ జరుగుతునేటప్పుడు, ఒక అవమానం కలుగుతునేటప్పుడు, ఒక దుఃఖకారణమైన పరిస్థితి నీ ముందు వస్తున్నప్పుడు నీ ప్రభువులో నువ్వు ఆనందించగలగటం, మరలా చెప్పుచున్నాను ప్రభు నందు ఆనందించండి అని చెప్తే, ఈ లోకంలో దేనిలో నీకు ఆనందించాల్సిన అవకాశం ఒక్క ఆధారం కూడా లేకపోయినప్పుడు నా ప్రభువును బట్టి నేను ఆనందించగలగాలి. అది ప్రభువులో మరలా చెప్తున్నానంటే. ఇక్కడ ఆనందించడానికి, సంతోషించడానికి నాకేముండదు, అన్ని శ్రమలే. కానీ ఆ శ్రమల మధ్య నేను ఆనందించడానికి నా ప్రభువు ఒకడు ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన కూడా అంతలేసి దుఃఖం పొందినప్పుడు, అంత కష్టాలు పొందినప్పుడు ఏ రోజు కూడా ఆయన దుఃఖపడలేదు, ఏ రోజు ఆయన చిరాకు పడలేదు, తప్పించుకునే మార్గం ఇవ్వలేదు. మొన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, పాస్టర్ గారు మీ దగ్గరికి రావాలండి అన్నాడు. దేనికండి అని అంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు బ్రదర్, అది ఎలాగో కనుక్కుందామని అన్నాడు. రా బోల్డ్ సీక్రెట్లు చెప్తాను నీకు, రా. అయితే ఒకటి, వచ్చేటప్పుడు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి రెడీగా రావాలి అంటే మీ హ్యాపీనెస్కి సీక్రెట్స్ తెలుసుకోవటం మాత్రమే కాదు, కాకపోతే మీ పెయిన్స్ ఏవి నాకు చెప్పకండి, మీ గెయిన్స్ అన్నీ నాకు చెప్పండి అన్నాడు. అది ఎలాగవుద్ది? నీకు గెయిన్ రావాలంటే పెయిన్ ఉండాలా. నీకు నొప్పి పడకుండా నీకు దీవెన ఎలా వస్తుంది అంటే పాస్టర్ గారు ఈసారి అటు వచ్చినప్పుడు వస్తాను నేను అన్నాడు. అలా ఎలా అవుద్ది? నీకు ఇవ్వడానికి నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నా జీవితంలో ఎంత శ్రమ ఉందో నీకు చూపిస్తాను రా. నేను ఎంత నలుగుతుంటే ఎంత తృప్తిగా ఉంటానో నీకు చూపిస్తాను రా. ఎంత వేదనతో ఉంటే నా ముందు అవుట్పుట్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అది నీకు చూపిస్తాను రా. ఆత్మీయ జీవితంలో పొందేటువంటి ఆ శ్రమ యొక్క ప్రతిఫలమే నిత్యానందం వారి తలలపై ఉండడం, సౌఖ్యాలు కన్నీటిగా మర్చుకోవటం. ఆ పరిస్థితికి ఒప్పుకోకపోతే ఎంతమాత్రం కుదరదని బైబిల్ చెప్తున్నాడు. అంతేకాదు, ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వం బహుగా విస్తరించిందంట. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 9-10 వచనాలు చూద్దాం. జేమ్స్ 4:9-10. వ్యాకులపడుడి. ఏంటి? వ్యాకులపడుడి. వ్యాకులు పడండి. దుఃఖపడుడి. దుఃఖపడాలా? సుఖపడడం కాదా? ఆనందించం కాదా? దుఃఖపడండి. ఏడువుడి. ఏంటి? ఏడవాలి. ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి? దేవుని నందుకు వచ్చినందుకు ఏడవాలా? చాలామంది క్రైస్తవులుగా మారిన మొదట్లో చాలా దుఃఖంతో ఏడుస్తారండి. ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీరు వస్తుంది, చాలా వేదన చెందుతూ ఉంటారు. చాలామంది భర్తలు నాకు ప్రత్యేకంగా పాటల పుస్తకం మీద ఫోన్ నెంబర్ చూసి బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. మా ఆవిడకి ఏం మందు పెట్టేసావు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నన్ను ఏమైందండి అంటే, చక్కగా ఆనందంగా ఉండేది, మొగుడు సచ్చిందనిలాగా బొట్టు తీయించేసావు, దీని ఏడుపు కొట్టు ముఖం చూడలేకపోతున్నాను, దాని సీదుడు, దాని ఏడుపు, అంటే ఏడుపు, అంటే మోకాళ్ళు, అంటే ముసుగు. ఎక్కడ చచ్చిపోతున్నావయ్యా? ఎవడవరా నువ్వు? ఎక్కడ దొరికేవరా మాకు? ఎందుకు వచ్చావు నువ్వు అసలు? మాకు పట్టిన దరిద్రం నువ్వే, సేడవు నువ్వే. పోళ్ళు తిట్లు తిన్నాను. నాకు అర్థమైంది, వీళ్ళు ఎందుకు తిడుతున్నారా బాబు అని అంటే, ఆ దుఃఖంతో కూడినటువంటి ఆ ప్రార్థనా జీవితాలను చూసి ఆ ఇంటి భర్తలు బాగా వేదన చెంది నా మీద అసూయపడ్డారు, నా మీద కోపపడ్డారు, నన్ను దీవించారు, నన్ను ఆశీర్వదించారు వాళ్ళు. కదా? మీ తిట్లే నా దీవెనలో ఉంటుంది లారీకి మీద, లారీ అని గతలో ఉంటుంది కదా, అది చూసినప్పుడు అనిపిస్తుంది, ఆ ప్రభు అని తిట్టించి నేను దీవెలు తెచ్చుకోవడమా? అటు తిడటం వల్ల వాళ్ళు తెలియకంటున్నారా, తెలిసే అంటున్నారు. కానీ నాకు అప్పుడు అర్థమైంది, అప్పుడు ప్రభువా ఏడుడి అని అంటే వాళ్ళు తిట్టినందుకైతే ఏడవలేదు. నేను ఎప్పుడు ఏడవలా, నేను ఒకటే ఆనందించాను. ప్రభువా చాలా సంతోషం, ఎందుకంటే నీ వాక్కు వాళ్ళ దగ్గరికి చేరడానికి నా నోరు ఉపయోగపడింది. నేనేమన్నా కారణమా? ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉంది, నెమ్మదిగా వెళ్ళండి అని. చూడకుండా వెళ్ళి గుద్దీసాడు అనుకో, ఎవడు తప్పు? ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఏం చెప్పింది? వెనకపోతే వాడు. ఇప్పుడు బోర్డుని తిడితే ఏమొస్తుంది? ఇప్పుడు నేను బోర్డులు అంటోండి, నేను చెప్పడం వరకే నా పని. ఆ తర్వాత విన్న తర్వాత దెబ్బ ఎవడికి? మీరు ఆయన చూసుకోండి, నాకేం రాదు. అందుకే నేను కొన్నిసార్లు దేవుని దగ్గర అడిగాడు, ప్రభువా చెప్పమన్నావు, చెప్పిన నోటికి తిడుతున్నారు, కానీ చెప్పమని నీకే కదా అల్టిమేట్గా. ఇటు వచ్చేట ఎట్లా వెళ్తాయి? ఆయన నాకేం దుఃఖం లేదు, నేను ఆనందంగానే ఉంటాను, నేను సంతోషంగానే ఉంటాను. అయితే ఒకరోజు తిట్టిన వ్యక్తి నాకు ఎదురుపడి పాస్టర్ గారు బాగున్నారా, డ్రింక్ తాగుతారా అన్నాడు. తాగుతాం పదానా. ఇద్దరం వెళ్ళి బాదం మిల్క్ తీసుకున్నాం, ఇచ్చాడు, తాగుతుంటే అన్నాను, ఇంతకీ మీరు బాదం మిల్క్ కూడా బాగానే ఉంది, నువ్వు ఎవడో నాకు తెలీదు, ముందే చెప్పు అన్నాడు. పాస్టర్ గారు అన్నాడంటే నేను తెలిసి ఉంటుంది, నాకు అతను గుర్తుని చెప్పదు. అంటే మొన్న ఒక నెల రోజుల క్రితం తిట్టాను కదా, మీకు ఫోన్ చేశాను.
బ్రహ్మాండంగా తిట్టావా? నాకు తిట్టేటప్పుడు నాకు ఫోన్లో ఒక మాట వినపడింది, యువర్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని వచ్చింది. అంటే ఏం చేసి ఉంటాడు? నన్ను తిట్టిన తిట్లు కూడా రికార్డ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. రికార్డింగ్ అయింది కదూ అన్నాను. అంటే అయ్యి బాబోయ్ తెలిసిపోయింది మీకు, అన్నీ తెలిసిపోతుంటాయండి అన్నాడు. ఏం తెలవు, అది చెప్పుది ఫోను. సరే ఏంటి చెప్పాను అంటే, తిట్టావు కదా ఏమైంది అని అంటే ఆయన అన్నాడండి, మా మిస్సెస్ ప్రవర్తన చూసి నాకు చాలా దుఃఖం కలిగించిందండి. ఆవిడని చేసిన పనులు అంటే ఏ పని మానేది కాదు పాస్టర్ గారు, ప్రార్థన వదిలేది కాదు. వదలమంటే ఏ పనైనా నాకేం కావాలంటది, ఎలా కావాలంటది చేసేసి ఆ ప్రార్థన అనేసి ఏడుపు నేను అన్నీ చేస్తున్నందుకు ఒకప్పుడు నాకు ఎదురు తిరిగిన ఆవిడ నాకు కావాల్సినట్లు చేస్తున్నందుకు ఆనందించాలో, ఈ భక్తి అని ప్రార్థన వదలకుండా ఏడుతున్నందుకు దుఃఖపడాలో తెలియక ఎవరి మీద అరవలేక మా ఆవిడ మీద ప్రేమ మిమ్మల్ని తిట్టిసించారన్నాడు. నేనేం అనుకోను. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, నేను ప్రార్థన చేస్తుంటే ఏడుపు ఆపుకోలేకపోతాను బదరా అన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఆవిడ ఆనందిస్తుంది, ఈడు ఏడుతున్నాడు. ఇప్పుడు నాకు అసలు కంట్రోల్ అవ్వట్లేదు పాస్టర్ గారు, అది చెప్దామని ఎదురు చూస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. మరో పని చేయి, ఈసారి మళ్ళీ ఇంకోసారి తిట్టాను అంటే ఆ దానికి కూడా ఏడుపు వస్తుంది పాస్టర్ గారు. అసలు ఎందుకన్నా అనేసి వచ్చింది, ఎందుకన్నాను అని అంటే, ఆ రోజు నేను ఏడవలేదు, నువ్వు నన్ను అన్నందుకు నేను ఏడవలేదు, నువ్వు తిట్టినందుకు నేను బాధపడలేదు. కానీ ఆ తల్లి ఆ శ్రమలో తన ఇంటి పరిస్థితిని, గుమ్మం విడిచిపెట్టక, నీ కుటుంబాన్ని విడిచిపెట్టక, నీ వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టక, నీ నుంచి దూరం అవ్వక నువ్వు హింసలు పెట్టిన రోజు నీకోసం దేవుని కొరకు ఆ మాట పట్టుకుని బతికించుడు, దాని ప్రతిఫలం ఈరోజు నువ్వు అనిపిస్తున్నావు. ఆ కన్నీరు ఆ ఆనందంగా మలిచే రోజు నీ ముందు ఉంది. దేవుని దగ్గర ఉన్నటువంటి 2 వాగ్దానాలు ప్రతిసారి మర్చిపోకండి. ఒకటి, దేవుడు ఎలాంటి వాడు అనంటే నీ శ్రమలు పడుతున్న ప్రతిదానికి తగిన ప్రతిఫలం మరో పక్క ఇచ్చేస్తూ ఉంటాడు. మేబీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఆఫ్ పీరియడ్, వారం, నెల, సంవత్సరం, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చేమో, కానీ దీనికి తగ్గ దీవెనలు ఎంత ఇచ్చాడో ఇచ్చిన దానికి తగ్గ ఈక్వల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నీ మీదకి వచ్చేస్తూ ఉంటాయి ఒకవైపు. రెండోది, వస్తున్న దాని వలన అతిశయం పొందకుండా, ఆనందించకుండా ఈ పరిస్థితుల్లో ఏదైతే ఉందో ఇది దీనులుగా చేయాలని కోరుకుంటాడు. ఈ సెకండ్ పోర్షన్, దీవెన ఇచ్చిన దగ్గర నువ్వు ఆగిపోతే 2 ర్యాన్సమ్ అవుతాయి, బ్యాలెన్స్ అయిపోతాయి. నా శ్రమ నా దీవెన 2 వచ్చేస్తాయి, నువ్వు స్తబ్దుగా ఉండిపోతావు. సెకండ్ పోర్షన్ ఏంటంటే శ్రమ తగ్గదు, దీవెన పెరుగుద్ది, కానీ నువ్వు దీనుడు అవుతావు. ఏది కావాలి? ఈ స్టేజ్కి కిందకి రావడానికి ఇష్టపడని వ్యక్తున్నాడే వాడు శ్రమల యందు దేవుని యొక్క ఇష్టమైన పద్ధతిలో ఆనందించలేడు. మీరు చూడండి, దీనుడు అవడానికి బదులు గర్విష్ఠుడవుతాడు. ఎందుకు? అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి, ఏది కావాలంటే అది ఉంది, ఎలా కావాలంటే అలా అనుభవించవచ్చు. అన్నిటికీ గర్వం ఏంటి చెప్పండి? ఆరోగ్యము, డబ్బు, రెండేగా. హెల్త్ బాగుంది, డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, ఈ 2 ఉంటే నువ్వేమైనా చేస్తావుగా. దెబ్బ పడిందా కోలుకోలేవు నువ్వు అక్కడి నుంచి. దెబ్బ తెచ్చుకునేంత వరకు తెచ్చుకుని ఆ కోరుకొనని శ్రమను నువ్వు పట్టుకునేంత వరకు దేవుని పాదాలు పట్టుకుని కిందకి దిగకపోతే ఆ దీనత్వంలోకి వచ్చినప్పుడు ఈ దీవెన నీకు ఎక్కువ అవ్వదు, ఇది డబల్ వచ్చేస్తూ ఉంటుంది. దీవెన విపరీతంగా కృమించబడతాడు, కానీ ఈ దీనత్వంగా నువ్వు మారాలని కోరుకుంటాడు. అందుకు ఆశీర్వాదాలు ఎక్కువ అవుతున్నే కొద్దీ, ఆ పరిస్థితులు పెరుగుతున్నే కొద్దీ, నాకు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తున్నాయి, నాకు బిజీగా ఉన్నాను, నాకు టూర్లు ఉన్నాయి, నాకు ట్రావెల్స్ ఉన్నాయి, నాకు ఇన్కమ్స్ ఉన్నాయి, నాకు రిసోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ పెరుగుతాయి. యూ షుడ్ కమ్ డౌన్ టు ఎర్త్. ఆయన పాదముల దగ్గరికి రాగలగాలి, ఆయన మాట దగ్గరికి రాగలగాలి, ఆ శ్రమలను ఆనందించడానికి సిద్ధపడగలగాలి. దేవుని యొక్క మాటకు తగినట్లుగా నీ జీవితమే ఒక మెసేజ్గా మారిపోద్ది, నువ్వు దీనుడిగా మారిపోతున్న కొద్దీ. ఇది ఎక్కడైనా చిన్నది పైకి వచ్చిందా, తట్టుకోలేని పరిస్థితి వరకు ఓపిక పట్టి ఆ తర్వాత దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఇంటెన్షనల్గా కొట్టడో. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను శిక్షించడో, దేవుడు నిన్ను బాధ పెట్టడో, దేవుడు నిన్ను శిక్షించడానికి ఏదో జల్ల కొట్టిందంటారు, కొట్టడో, దేవుడే కొట్టడు. నువ్వు పొరపాటు చేస్తావు. నీ అతి విశ్వాసంలో నీ దీనత్వానికి బదులు గర్వము నీ బలహీనమైన పరిస్థితికి వెళ్తుంది. తొందరపాటు నిర్ణయం తీసుకుంటావు, బలము అనుకుంటావు, నీ పరిస్థితుల మధ్య నాకెవడు చెప్పక్కర్లేదు అనుకుంటావు, నాకు దేవుడు అక్కర్లేదు అనుకుంటావు, ప్రార్థన పోయిందనుకోవు, ప్రార్థనలో ఉన్నాను అనుకుంటావు, అంతా భ్రమపరిచే ఆత్మతో నడిపించబడతావు. ఎప్పుడైతే ఈ భ్రమపరిచే ఆత్మ నిన్ను గర్విష్ఠగా చేస్తుందో మనిషి కోరి తెచ్చుకున్న శ్రమల్లో అగ్నిలో పడిపోతాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నువ్వు దీనుడిగా దేవుని దగ్గరికి వచ్చి నీ స్థితి 0 నుంచి మళ్ళీ మొదటి స్థితికి రావడానికి చాలా కాలం పట్టచ్చు, లేక విపరీతమైన దీవెనలతో నువ్వు నలిగిపోవచ్చు. జాగ్రత్త. ఈ 7 ఉడి
వ్యాకులపడుడి, దుఃఖపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును. ఏంటి? మీ నవ్వు దుఃఖమునకును. మీ నవ్వు ఏం చేయాలట? దుఃఖమునకు. ఎందుకు అవుద్దండి? నవ్వుతూ ఉండేటప్పుడు నవ్వుతూ ఉండడానికి ఇష్టపడతాం, కానీ ఎందుకు ఏడుస్తాం? ఆ హ్యాపీ మూడ్ని సాడ్ మూడ్కి ఎందుకు మారుస్తాం? ఏమండి, హ్యాపీ మూడ్ సింబల్కి సాడ్ మూడ్ సింబల్కి తేడా ఏంటో తెలుసా? ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది. అది 2 సున్నాలు చుట్టి, పెద్ద సున్నాల్లో 2 సున్నాలు చుట్టి కళ్ళులాగా మూతిని ఇలా కిందకి దింపితే నవ్వినట్టు ఉంటుంది, దాన్ని తిరగేస్తే ఏడిసినట్టు ఉంటుంది. అది తిరగబడద్దు అంతే. నీ మూతే ఏడిసేందని నవ్విందన్నది చూపిస్తుంది. నవ్వుతావా? మీ నవ్వుని ఏం చేయాలంట ఆయన? దుఃఖమునకును. నవ్వుని దుఃఖానికి, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మీ సౌఖ్యం దేనికి మార్చుకోవాలంటే ఇప్పుడు? చింతించడానికి, నీ కన్నీటికి మార్చేసుకోండి. బాధపడిపోండి, తెచ్చేసుకోండి. ఏమంటే, నవ్వుతూ ఉండే వ్యక్తి నిత్యము నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడు, కానీ అలా నవ్వుతూ ఆనందించాలని కోరుకుంటాడు, కానీ ఏడవడానికి ఎందుకు ఇష్టపడతాడండి? ఏడవాలని ఎందుకు అనుకుంటామండి? ఎవరు కోరుకోం కదా. కానీ ఇలా మార్చుకోండి అని బైబిల్ మనకు చెప్తుంది అని అంటే, మారే పరిస్థితులు వస్తాయి, దానికి ఎదుర్కోండి అని చెప్తున్నాడు. అలాంటి పరిస్థితులు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్తున్నాడు. అంటే ఈ రకమైనటువంటి దుఃఖము ఆత్మీయ అలవాటుగా నీకుంటే ఆనందించడానికి, నవ్వుగా ఉండడానికి, ఆ సుఖంగా ఉండడానికి వాటి వైపు ఉండేటువంటి ప్రేరేపణలన్నింటినీ కూడా నువ్వు ఆటోమేటిక్గా వదిలేస్తావు. నా జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ కోసం నేను ఎతకడానికి బదులు ఏ పరిస్థితి అయినా నేను హ్యాపీగా ఉండడం మార్చుకోవాలి. నా దుఃఖంలో కూడా నేను ఆనందంగా ఉండగలగడం నేర్చుకోవాలి. నా ఇరుకులో కూడా నేను దేవుని యందు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. నా శ్రమలో కూడా నేను దేవుని యందు ఆనందించగలిగే స్థాయికి రాగలగాలి. ఖచ్చితంగా ఆ స్థితికి నువ్వు రాకపోతే నీ దుఃఖము, నీ సంతోషము ఆటోమేటిక్గా ఎలా మారుతుంది? దుఃఖంగా మారుతుంది. ప్రభు దాని దగ్గరికి తీసుకెళ్ళి నీకు టెస్ట్ చేస్తాడు, ఆ పరిస్థితికి నీకు నిలవబెడతాడు. అయితే బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతుల్లో మీరు చూసినప్పుడు అనేకమైన శ్రమలతో నడిచినటువంటి పరిస్థితుల మధ్య దైవచిత్తానుసారమైన శ్రమ, మనుషుల బుద్ధిహీనలను బట్టి వచ్చిన శ్రమ 2 కనపడతాయి. దేవుడు మీకు అనుమతించి, మీ విశ్వాసానికి పుటం వేసి, మీ నిరీక్షణను బలపరిచి, నీకు ధైర్యాన్ని సిద్ధపరిచి 10 మందికి చెప్పే స్థితిలోకి నేను నడిపించాలని దేవుడు కోరుకుంటాడు. అక్కడ నీవు ఆయనకు ఆత్మీయమైన బిడ్డగా, ఒక నాయకుడిగా తయారవుతావు. ఇది ఒక క్రమం. రెండవ క్రమం ఏంటి? నీ పరిస్థితుల్లో ఏ రకమైన పరిస్థితినైతే ఇస్తే నీ విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోగలవో అక్కడ అపవాదిని పంపి పరీక్షిస్తాడు. ఇక్కడ శాటన్ పరీక్ష, ఇక్కడ దైవికమైన పరీక్ష. సాతాను యొక్క పరీక్ష కారణం ఏంటి? నీ ఆలోచన, నీ అంతరంగం, నీ మనస్సు, నీ కోరికలు, నీ బలహీనతలు, ఇవన్నీ సాతాను గడికి అప్పగిస్తాడు. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవడికి పనిచేయడు, శాటన్నే వాడుకుంటాడు. దేవుడు సాతానుని వాడుకున్నప్పుడు సాతాను ఆ పరిస్థితుల్ని మీకు క్రియేట్ చేస్తాడు. దేవుడే వాడుకున్నప్పుడు దైవ చిత్తానుసారము అనుగ్రహించబడతాయి. దైవ చిత్తానుసారమ నీకు రక్షణార్థమైన మారు మనసును పుట్టేస్తుంది. అప్పుడు నీకు ఈ నవ్వు, ఈ ఆనందం నవ్వుగాను, ఈ దుఃఖము నీకు ఆనందంగా రివర్స్లో వస్తాయి. దేవుని చిత్తం కాకుండా నా బుద్ధిహీనమైన పరిస్థితులను బట్టి దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాలంటే ఆయనే కనుక నన్ను అనుమతిస్తే, ఆ అనుమతించబడిన శ్రమ మాత్రం ఖచ్చితంగా నీవు గోతులోకి వెళ్ళటానికి ఉపయోగపడతాయి, నలిగిపోతానికి ఇష్టపడతాయి. అయితే ఇక్కడ ఒకే ఒక మాట ఏంటంటే, తొందరపాటు చర్య, మనుషుల మాటలు వినడం, దేవుని మాట వినకపోవటం. ఈ 3 మాటలు వస్తాయి. తొందరపాటు చర్య, మనుషుల మాట వినడం, దేవుని మాట వినకపోవటం. ఈ 3 నీకుండవు. నువ్వు చేసే తొందరపాటు చర్యలో ఈ 3 నీకు కనపడుతున్నాయి అనంటే ఖచ్చితంగా నువ్వు గోతులోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు. దేవుని మాట వినడానికి ఇష్టం లేకుండా మనుషుల మాటలు దగ్గరగా వచ్చేసి నీకు ఇది ఎందుకు సూపర్ అనే వినపడుతుందా, నువ్వు జారిపోబోతున్నావు. ఈ 3 బలహీనతలు ఎప్పుడు నీ దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా దేవుడు నీకేదో కొత్త పాఠాన్ని పక్కన పెట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇది దుఃఖంగా మారిపోద్ది, ఇది నీకు ఇష్టం, ఇది ఆగిపోద్ది. ఇది ఆగిపోతే నీకు దుఃఖం అయిపోద్ది. ఈ దుఃఖాన్ని నువ్వు ఇష్టంగా తీసుకో, నీకు ఆనందంగా మలిచే కార్యం నీ పక్కన ఉంటుంది. అది చిన్న పనా, పెద్ద పనా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవహారమా, దీవెన, ఆశీర్వాదమా, బిడ్డ, ఫలమా, ఏదైనా కావచ్చు. అది దేవుని ద్వారా వస్తుంది, అది నీకు దీవెనకరంగా మారుతుంది. ఇది మనుషుల దగ్గర నుంచి వస్తుంది, నీకు జీవితకాలం వేదన తీసుకొస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందో నువ్వు తేల్చుకో. మళ్ళీ చదువునా 4వ అధ్యాయం 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? తగ్గించుకోండి. ఎందుకు తగ్గించుకోవాలి? ఇక్కడ తగ్గించుకోండి అంటే అక్కడ దేవుడు హెచ్చించేలాగా మనల్ని తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకోవడం అంటే ఏంటంటే, ఈ విషయం ఆత్మీయంగా చెవులు కలిగిన వాడికి వినపడదు, మిగిలిన వాడికి వినపడదు. ప్రభువుని దాటి నేనేమీ చేయలేను, తగ్గించుకోవడం. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, తగ్గించుకోవటం. దేవుడు
ఆయన వద్దు అన్నప్పుడు నేను తగ్గిపోవటానికి ఒప్పుకోగలను, తగ్గించుకోవటం. ఆయన కొరకు నేను ఇది వదులుకున్నా నాకు నష్టం కలగదు, తగ్గించుకోవటం. ఇట్లా నన్ను నేను తగ్గించుకునే పద్ధతికి వచ్చినప్పుడు ఆయన నన్ను హెచ్చిస్తాడు. ఇక్కడ నేను ఒకడు ఉన్నాను కదా, నా ఉద్యోగం, నా డబ్బు, నా అందం, నా పలుకుబడి, నా అర్హత, నా కులం, నా స్టేటస్, నా అనుభవం, ఇవి నువ్వు తగ్గించుకోనేవో. మళ్ళీ ఇంకో ట్రైల్ వేద్దాం అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేద్దాం. ఇక్కడ కాకపోతే ఆ పని చేద్దాం, అక్కడ కాకపోతే ఈ పని చేద్దాం, ఈ వ్యాపారం కాకపోతే ఆ వ్యాపారం చేద్దాం, ఈ మనిషి కాకపోతే ఆ మనిషి చేద్దాం, ఇది తెగిపోతుంది ఆగిపోతుందేమో ఇంకో ప్రయత్నం చేద్దాం. ఈ బలిష్టమైన మనిషి దేవుని కంటే ఎక్కువ చేసుకోవడం కొద్దీ నిన్ను నువ్వే తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకుంటావు. ప్రాబ్లం రానివ్వండి, దేవుని కన్నా నేనేమీ చేయలేను, దేవుడు నాకు దాన్ని ఎక్కువ చేయగలడు, నేను కోల్పోయినప్పటికీ పర్వాలేదు, దేవుని కొరకు నన్ను నేను ఈ విషయంలో వదులుకోగలను అని ఎంతగానో కోల్పోతే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. దేవునిని హెచ్చించటానికి నన్ను నేను కోల్పోవటం అనేది చాలా ప్రాముఖ్యత. నన్ను నేను వదులుకోవాలి. ఇక్కడ మీ ఏ అనుభవాన్ని కానీ, ఏ ధనాన్ని కానీ, ఏ పలుకుబడిని కానీ, ఏ రకమైన జ్ఞానాన్ని కానీ మీరు వాడినా హెచ్చించబడరు, ప్రభుని హెచ్చించలేరు, మీరు హెచ్చించబడతారు. నిజం చెప్పనా, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా దేవుని యొక్క నామమును మీరు తగ్గించడానికే తిప్పలపడి మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. దానికి బేసిక్ కారణం ఏంటంటే ప్రభువు నుంచి, ప్రార్థన నుంచి, విశ్వాసము నుంచి, వాక్యము నుంచి ఒక్క అడుగు దూరంలో ఉంటారు. మరీ కిలోమీటర్లు ఏమి వెళ్ళిపోరు. నేను దేవుడితోనే ఉన్నాను, బ్యాగ్లోనే ఉంది బైబిల్, ఫోన్లోనే ఉంది బైబిల్. రాత్రి విన్నానులే మెసేజ్ వినడానికి ఏమవుతుందో తెలుసా? మొన్న ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను ఈ మధ్య చాలా మెసేజ్లు వినడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇలా పడుకునే ముందు ఇలా పెట్టుకుని 5 నిమిషాలు అంటాడు, నిద్ర వచ్చేస్తుంది ఏంటండి అని అడిగాడు. దేనికి వాడుతున్నాడు మెసేజ్ చెప్పండి? దట్స్ ఆల్. నేను దానికి వైద్యుడిని అన్నాను. నేను నిద్రపుచ్చడానికి నేను వైద్యుడిని భయ్యా, కాబట్టి పెట్టుకో. నిద్ర రావట్లేదు అనగానే పెట్టుకుని వీడు తిడుతున్నాడు, కోమలోకి పోతున్నాడు. దేవుడికి దూరం అవ్యావని వినడానికి నీకు ఈ రాత్రి సూచనలు చెప్తున్నాను. ఆయన్ను హెచ్చించలేకపోవడానికి కారణాలు చెప్తున్నాను. ఆయన మాట చెవుల్లోకి జొచ్చనివ్వకుండా ఆపడానికి నువ్వు చేస్తున్న పని చెప్తున్నాను. ఎందుకు ఆ కఠినత నీ ముందుకు వస్తుందో చెప్తున్నాను. అన్ని విషయాలలో నీకు చాలా విలాసంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుందని చెప్తున్నాను. అన్న నిన్న దేవుని మాట విన్నావని సండే అన్న, నిన్న సండే కదా వినలేదన్నాడు. అది సండే కదరా, దేవుని సన్నిధిలో వినాలి కదా సండే అంటే, నిన్న అందరం బీచ్లో వెరీ గుడ్ బీచ్, కొన్ని మండే వినాలి కదా అని సండే అంటే వింటామని అనుకుంటున్నాను. కానీ అన్న మంగళవారం దిను ఆదివారం కలిపింటే బాగుంటుందన్న. దేవుడు నీకు ఎంత దూరం అవుతున్నాడో నీకు తెలుసా? నువ్వెంత దేవునికి దూరంగా ఉంటున్నావో తెలుసా? నీ ఫోన్లోనే ఉంది, 24/7 ఇంటర్నెట్ ఆన్లోనే ఉంది, నువ్వు వినడానికి బోల్డ్ అంత టైం ఉంది, రీల్స్ చూస్తూనే ఉన్నావు, సోది వింటానే ఉన్నావు, ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నావు, చాటింగ్లు మానకుండానే ఉన్నావు, రిప్లైలు ఇస్తూనే ఉన్నావు, ఫోటోలు దిగుతూనే ఉన్నావు. కానీ దేవుని మాట వినడానికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు? ఆయన హెచ్చించడం అంటే ఏంటి? ఆయన కొరకు నన్ను నేనేమవ్వాలి, ఎంత కోల్పోవాలి, ఎంత వదులుకోవాలి, ఎంత దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందో చూసావా? అంటే నీ విశ్వాస జీవితంలో సౌఖ్యమైన నీ బ్రతుకు, నీ కంఫర్ట్ జోన్లో పెట్టిన నిన్ను కన్నీటికి మలుచుకునే స్థాయికి దేవుడి చేత నడిపించబడతావా? ప్రభు చేత దిద్దబడతావా? నీకు నువ్వే ఒప్పుకుని, ప్రభువా నేను ఇలా మారాలి, ఈ స్థితికి నన్ను సిద్ధపరచు, వాటిని నాకు రాకపోయినా, ఆ స్థితి లేకపోయినా, అది పొందుకోకపోయినా నేను ఎప్పుడు నీ ఎదుటి ఇలాగే ఉండాలని కోరుకోవడానికి ఇష్టపడతావా? ఏది ఇష్టపడతారు చాలామంది? మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు అని అంటే, దీవిస్తున్నాడు అని అంటే, ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, దయచేసి నా బాధ అర్థం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం. మీరు సుఖపడుతున్నారు అని అంటే ఆ సుఖాన్ని, ఆ సౌఖ్యాన్ని కన్నిటికి మార్చుకోమని అర్థం, ఆ దుఃఖంలోకి మలుచుకోమని అర్థం, ఆ వేదన వైపు మలుచుకోమని అర్థం. నువ్వు తృప్తిగా ఆనందిస్తూ సంతోషిస్తూ నీ మనుషులతో నువ్వు నవ్వులతో ఆర్భాటాలతో కేకలు వేస్తున్నావంటే ఆ సమయం దుఃఖానికి మార్చుకుని, ఆ నవ్వులతో ఉన్నటువంటి ఆ జనమును దేవుని దగ్గరికి తీసుకోలేకపోతున్నావని, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారని, దేవుని రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా వారు మారట్లేదని నువ్వు ఏడవాలని అర్థం. ఇంకా నీకు ఆ నవ్వులతో నవ్వుకోవడానికే బతుకుతుంటే నీ నవ్వుని ఎప్పుడు నువ్వు దుఃఖంగా మార్చుకుంటావు? ఆ పరిస్థితికి మార్చుకో. నీ సౌఖ్యము కన్నిటికి సంపూర్ణంగా మార్చుకుని తీరాలి. ఇంకొక మాట ఉంది అక్కడే, ప్రభు దృష్టికి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించేటువంటి పరిస్థితికి మీరు ఎంత ఎక్కువ ఇష్టపడతారో తగ్గించుకోవడానికి అంత తక్కువ ఇష్టపడతారు. ఆయన హెచ్చించాలని కోరుకునే నువ్వు తగ్గించుకోవడం అంటే చర్చికి రావడమో, బైబిల్ చదవటమో, ప్రార్థన చేయటమో, కానుకలు ఇవ్వటమో కాదు.
నీ జీవితంలో దేవునితో ఆయన హెచ్చించటానికి, నిన్ను నువ్వు తగ్గించుకోవటానికి మధ్యలో నేను వదిలేసి నా ప్రభువే ఆ స్థాయికి రండి, ఆ హెచ్చింపుకి రండి. ఇది జరిగిందంటే దేవుని వలన, ఇలా ఉన్నానంటే దేవుని బట్టి, ఇలా పొందుతున్నామంటే ఇది దేవుని దయ, ఇలా మేము పరిస్థితులన్నింటిలో మేము ఇలా చూడగలుగుతున్నామంటే ఇది కేవలం దేవుడే అని ఎవరైనా ఒకవేళ స్త్రీ అని అంటే పురుషుడు ఏమంటారో తెలుసా? అవును, మరి ఏ ఉద్యోగం చేయకుండా డబ్బులు వస్తుంటే మీకు ఎలాగే ఉంటుంది, ఇంట్లో కూర్చొని తింటుంటే ఎలాగే అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? దేవుడు కాదు, నేను దేవుడిని, అంతే కదా. నేనే రా దేవుడిని, కష్టపడుతున్నది నేనే, తెస్తున్నది నేనే, తిని పెడతాను, నీకేం తెలుసుద్ది ఇక్కడ దేవుడు అంటే. దయచేసి గుర్తుంచుకో, నువ్వు దేవుడి కన్నా ఎక్కువ ఎప్పుడు కాదు. గట్టిగా ముక్కు మూసి ప్రయత్నించి 5 నిమిషాల తర్వాత ఏమవుద్దు? ఆయన చనిపోయిన 3 రోజుల తర్వాత లేపగలడు, నువ్వు లేగలేవు. అదే తేడా. నువ్వు ఎంత కష్టపడితే మాకేంటి, ఎంత సంపాదిస్తే మాకేంటి, ఎంత అందంగా ఉంటే నాకేంటి? నీ విశ్వాస జీవితంలో దేవుని కొరకు ఆకలిని ఉపవాసంగా మలుచుకోవటం, నిద్రను జాగారానికి మలుచుకోవటం, సుఖాన్ని శ్రమగా మలుచుకోవటం, సౌఖ్యాన్ని కన్నీటిగా మార్చుకోవటం నీ బ్రతుకుకి గనక ప్రారంభమైతే నిజమైనటువంటి శరీరాన్ని సజీవయంగా నువ్వు దేవునికి అప్పగించగలవు, శరీర అలవాట్లని ఆత్మీయ అలవాట్లుగా మార్చగలవు. ప్రయత్నం చేద్దామా? ట్రై చేద్దామా? నిజానికి ఇది కష్టమైనటువంటి పాఠమే, కానీ శరీరం గెలుచుకునే ఆఖరి రోజుల్లో ఉన్నాం. శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మదేహంలోకి ఎత్తబడే పరిస్థితులు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఆ మహిమ చూడడానికి ఈరోజు శరీరాన్ని వదులుకోవడానికి ప్రభు ప్రేరేపిస్తున్నాడు. సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం.